కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుకుందాం. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. చాలు. ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మా అందరికీ నీ వాక్యం నుండి ఎంతో జ్ఞానం కావాలి. కుటుంబాలని కట్టుకోవటం మా ఎవ్వరికి రాదు ప్రభువా. కొంతమంది ఇంకా వివాహాల కోసం సిద్ధపడుతున్న వారు ఉన్నారు, కొంతమంది కొత్తగా వివాహాలైన వారు ఉన్నారు, వివాహాలై ఎన్నో సమస్యలతో ఉన్నవారు ఉన్నారు. అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నా. నీ వాక్యం ద్వారా నాయన మాకు జ్ఞానం అనుగ్రహించి తండ్రి, వివాహకు కర్తవు నువ్వే, కొనసాగించేవాడు నువ్వే, కట్టేది నువ్వే ప్రభువా. అల్పులు అయోగ్యమైన మమ్మల్ని నీ వాక్యం ద్వారా కావాల్సిన జ్ఞానాన్ని నింపి నాయన మా కుటుంబాలు కట్టి మహిమ పొందమని యేసునామములో ప్రార్థన స్తుతించి బ్రతిమాలి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. గత వారం మనము ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఎవరికి ఆజ్ఞ ఉంది? భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి అని చెప్పి భార్యలకు ఆజ్ఞ ఉంది. కానీ 19వ వచనంలో ఎవరికి ఆజ్ఞ ఉంది? భర్తలకు. నేను వాక్యం చెప్పేటప్పుడు ఫస్ట్ భర్తల కోసం మాట్లాడదాం, తర్వాత భార్యల కోసం మాట్లాడదాం అని అంటే ఆత్మదేవుడు నేర్పిస్తుంది ఏంటంటే, నేను ఎవరి కోసం ముందు మాట్లాడాను అంటున్నాడు? ఫస్ట్ ఎవరి కోసం మాట్లాడాను అంటున్నాడు ఆయన? 18వ వచనం ఎవరి కోసం ఉంది? సో కాబట్టి ఫస్ట్ మనం కూడా మాట్లాడాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఎవరండి అంటే భార్యల ముందు అర్థం చేసుకోవాలి. సో గత వారం కాన్సన్ట్రేషన్ ఎక్కువ భార్యల గురించి మనం విన్నాం. ఇదిను మనం భర్తల గురించి, వాళ్ళ బాధ్యత ఏంటి కుటుంబంలో అన్నది మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్త అందరం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేకులు వివాహాలు అయిన వారు ఉన్నారు, వివాహాలు త్వరలో చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత చాలా సీనియర్స్ ఉన్నారు. కానీ వాక్యం నుండి మనందరికీ దేవుడు ఈ పాఠాలు రాయించాడు. కుటుంబాన్ని గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు ఒక వచనం చాలా కొత్త విషయాన్ని నాకు నేర్పించింది. ఏంటండి అని చూస్తే మీరే చూడండి. 1 పేతురు 3వ అధ్యాయం, 1 Peter chapter 3. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమును కృపా వరములో మీ భార్యలు మీతో పాలువారు ఉన్నారని ఎరిగి. చాలు. ఆ లైను నేను ఫస్ట్ దాని గురించి నా అండర్స్టాండింగ్ వేరే ఉండేదన్నమాట. ఈ జీవమును కృపావరం ఏంటండి? జీవమును కృపావరం. కృపావరం అంటే ఏంటి అర్థం? కృప చూపించి ఒక వరం ఇవ్వటం, అంతే కదండి. కృప అంటే ఏంటి అసలు? ఒక అయోగ్యుడికి మేలు చేయడం ఏంటది? కృప. సో ఇక్కడేం రాస్తుంది? జీవమును కృపా వరము. వరము అంటున్నాడు, కృపా వరము అంటున్నాడు, జీవమును కృపా వరము అంటున్నాడు. ఏంటండి ఈ కృపావరం కోసం మాట్లాడు? ఇక్కడ ఒక కృపావరం కోసం మాట్లాడుతున్నాడు. దేనికోసం మాట్లాడుతున్నాడు అని చూస్తే, ఎక్కడన్నా దేవుడు వివాహాన్ని గురించి ఒక వరంగా, ఒక గిఫ్ట్ లాగా, ఒక మేలులాగా ఎక్కడన్నా మాట్లాడా అని చూస్తే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాస్తుందో చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఈ వచనాలు జాగ్రత్త చూడండి. ఈ వచనం దేనికోసం మాట్లాడుతుంది? వివాహం కోసం మాట్లాడుతున్నారు కదండి. ఏమని రాస్తుంది ఇక్కడ? భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికింది. అట్టివాడు ఎవరి ద్వారా ఆ మేలు పొందాడు? యెహోవా వలన ఆ మేలు, ఆ అనుగ్రహము పొందాడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు వచనాలు కంపేర్ చేసి చూస్తే, ఇందాక మనం ఏ వచనం చదివాం? 1 పేతురు
3వ అధ్యాయము 7వ వచనం. అక్కడ దేవుడు కృప చూపించి ఒక వరంగా ఇచ్చాడంట, ఒక మేలుగా ఇచ్చాడంట, ఒక అనుగ్రహంగా ఇచ్చాడంట. ఏంటండి అని చూస్తే కృప చూపించి పెళ్లి చేశాడు. ఒక్క మాటలో చెప్పాలండి, అయోగ్యుడికి దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు. ఏంటండి అంటే, ఇందాక మనం చూసాం మొదటి వర్తమానంలో ఏంటంటే ఒక గొప్ప రక్షణ అనుగ్రహించాడు, కరెక్టే. కానీ కృప చూపించే రక్షణ మాత్రమే కాదు, ఇంకో మేలు కూడా మనకు చేశాడంటండి. అదేంటో తెలుసా? మేలు పెళ్లి చేశాడు, వివాహం చేశాడు. ఎందుకండి అని చూస్తే ఈ 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, 1 పేతురు 3:7 దేనికోసం మాట్లాడుతుందండి అంటే వివాహం కోసం మాట్లాడు. ఇప్పుడు చదవండి మీరు 7వ వచనం 3:7. అటువలే పురుషులారా, జీవను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కాకుండా జ్ఞానము చొప్పున వారితో మీరేం చేయాలి? కాపురం చేయండి. సో కాపురం కోసం మాట్లాడుతున్నాడు. సో కాంటెక్స్ట్ దేనికోసం మాట్లాడుతున్నాడు చెప్పండి? వివాహం కోసం, కాపురం కోసం, పెండ్లి కోసం మాట్లాడుతూ అంటున్నాడు. ఇదొక కృపా వరం. సో వివాహం ఏంటో చెప్పండి? కృప చూపించి దేవుడిచ్చిన వరం. ఒక రకంగా చెప్పాలంటే దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అన్నమాట. సో మీకు వివాహం అయింది అంటే మీరు అనాల్సింది, దేవుడు నా ఎడలో చూపించిన ఒక కృపా వరం అండి. కృప చూపించి ఇచ్చిన వరం ఏంటది? వివాహం. అందుకోసం పురుషులు అనగలకి ఏంటంటే, భార్య దొరికిన వానికి ఇందాక చదివి ఏంటది? మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం. అనుగ్రహం, ఆ మేలు, ఆ కృపా వరము ఆయన పొందాడు అంటున్నాడు అన్నమాట. సో దేవుడు ఒక అయోగ్యులకి, మనలాంటి వాళ్ళకి సంతోషాన్ని ఇస్తూ ఒక సాటి అయిన సహాయాన్ని ఇస్తున్నారంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎంత ప్రేమించి ఒక కృపా వరాన్ని ఇచ్చాడు. అయితే ఒకటి, మీ పిల్లోడికి మీరు మంచి టాయ్ కొన్నారు, ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు. అది ఎంత ఖరీదంటే 5,000 పెట్టి ఎంతో మంచి గిఫ్ట్ కొన్నారు. తీరా చూసిన వెంటనే ఆ పిల్లోడు ఆ గిఫ్ట్ పట్టుకొని నేలకేసి పట్ 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 అని కొట్టేసి దాన్ని ఇలా ఇసిరేసి అలా చేస్తున్నాడు అనుకోండి, ఆ గిఫ్ట్ని వాడు ఎంజాయ్ చేయగలరా? లేడు కదా. అది ఇచ్చే సంతోషాన్ని ఏమాత్రము పొందలేడు. మనం కూడా వివాహాన్ని, ఆ దేవుడిచ్చిన ఈ గొప్ప వరాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ అందులో ఉన్న మధురాన్ని అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే దాన్ని మనం ఇష్టానుసారంగా ఒక్కొక్కసారి వాడుతున్నాడు. మన పాపంతో, మన అజ్ఞానంతో దాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివాహాన్ని, వరాన్ని ఇచ్చింది ఆయనే కాదు, ఆ వివాహాన్ని కట్టుకోవాలంటే కూడా ఆ జ్ఞానం ఇవ్వాల్సింది కూడా ఎవరో తెలుసా? దేవుడే. సో దేవుని గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏదైనా నేర్చుకోబోతున్నాం. ఒకటి ఏంటంటేనండి, వివాహానికి కర్త ఆయన. చెప్పండి అందరూ, కర్త. రెండోది, వివాహాన్ని కొనసాగించేవాడు ఆయన. చెప్పండి, రెండోది ఏంటంటే వివాహాన్ని కొనసాగించేవాడు. ఈ 2 చాలా ప్రాముఖ్యమైన. ఆయనే కర్త. ఆ వరంగా ఇచ్చింది ఎవరండి? ఆయనే. తర్వాత ఆ వివాహాన్ని కొనసాగించేది కూడా ఎవరంట? ఆయనే. సో ఈ కర్తను గురించి అర్థం చేసుకున్నప్పుడు గత వారం మనం ఒక వచనాన్ని చూసాం. ఎక్కడుంది తెలుసా వచనం? కీర్తన గ్రంథం 68. కీర్తన 68. కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి. దేవుడు ఏకాంగులను ఆయన ఏం చేస్తాడు? సంసారులుగా చేస్తాడు. ఏకాంగులు అంటే ఎవరు? సింగిల్ పీపుల్. సంసారులు అంటే వివాహం అయిన వారు. సో ఏకాంగులను సంసారులుగా చేసేది ఎవరంటాను? దేవుడు. సో వివాహానికి కర్త ఆయన. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడే అక్కడ వారిని, ఇక్కడ వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన జతపరిచేది ఆయన. సో ఆయన ఈ ప్రపంచంలో మానవ జాతిలో మొట్టమొదటి వివాహం ఎవరికి చేశాడు? ఆయన ఆదాము అవ్వలకు ఫస్ట్ వివాహం చేశాడు. ఆ వివాహాని కోసం ఒకసారి ఆలోచిద్దామండి. ఆదాముని దేవుడు ముందు సృష్టించి తర్వాత వీనికి సాటి అయిన సహాయాన్ని చేద్దామని చెప్పి ఆయనే ముందుగా ఆలోచించి ఆయన ఏం చేశాడండి అంటే, ముందు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. తెలుసు కదండి ఆ విషయం మనకి. గాఢ నిద్ర కలుగు చేశాడు. ఆదాము వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏం చేశాడు? ప్రక్కటెముకను ఆయన తీసి దాంతో అవ్వను ఆయన ఏం చేశాడు? నిర్మించాడు, తయారు చేశాడు. ఆయన తయారు చేసి ఆదాముని లేపి ఆదాము దగ్గరకు అవ్వని
తీసుకొస్తున్నాడు. సో ఆదాముని తయారు చేసింది దేవుడే. ఒక తండ్రి తన కొడుక్కి భార్యను ఎలాగైతే తీసుకొస్తాడో ఆ రకంగా దేవుడు తను తయారు చేసిన ఆదాముకు అవ్వను తీసుకొచ్చాడు. సో వివాహం చేసే బాధ్యత అక్కడ ఎవరు తీసుకున్నారు చెప్పండి? ఆదామా, దేవుడా? ఆదాము యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారండి అంటే, ఆదాముకి వివాహం చేయాలని దేవుడే తీసుకున్నాడు. తండ్రి ఎలాగైతే తీసుకుంటాడు. మనం ఒక్కొక్కసారి బ్రదర్స్ ఇంకా వివాహం అవ్వలేదంటే అనుకుంటారు అన్నమాట, ఎలాగా మాకు వివాహం ఎలాగా, ఏంటి సంగతి, ఎవరు చూసుకుంటారు? అరే నాకు తల్లిదండ్రులు లేరు అనుకోండి, నాకు తల్లిదండ్రులు లేరే, ఎవరు చేస్తారు? కాదు, తల్లిదండ్రులు కాదు, అసలు ఎవరు చేస్తారట మనకి? దేవుడు. దేవుడు ఒక ఆదాముకు ఎలాగైతే అవ్వను తీసుకొచ్చాడో ఆయనే ఆ బాధ్యత తీసుకుంటాడు. మరి అవ్వ సంగతి ఆలోచించండి. అవ్వను ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. మరి అవ్వను తయారు చేసి అవ్వకు మరి మ్యారేజ్ చేయాలి కదా. సో ఒక తండ్రి ఎలాగైతే తన కూతుర్ని చేయి పట్టుకొని ఒక పెండ్లి కుమారుడి చేతులు ఎలాగైతే పెడతాడో అలాగా అవ్వకి బాధ్యత తీసుకుంది ఎవరు? దేవుడే. అవ్వను తయారు చేశాడు, అవ్వను తీసుకొచ్చాడు. అవ్వ చేయిని ఎవరి చేతిలో పెడుతున్నాడు? ఆదాము చేతిలో పెట్టి, నీ భార్యను జాగ్రత్తగా చూసుకో, హత్తుకో, తన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అవ్వ బాధ్యత దేవుడు ఆదాముకి ఇచ్చాడు. సేమ్ థింగ్ స్త్రీలు అనుకోవచ్చు, ఇంకా వివాహం కానీ బిడ్డలు అనుకోవచ్చు, నాకు వివాహం ఎలాగా, ఏంటి సంగతి, నా పరిస్థితి ఏంటి? సృష్టించింది దేవుడే నిన్ను. ఇందాక చేసాం కదా, కీర్తన 139 ఏముంది? గర్భంలో నిన్ను నిర్మించింది ఆయనే. కాదు, నీ చేయి పట్టుకొని ఒక మంచి భర్త చేతిలో పెట్టేది కూడా ఎవరు? ఆయనే. ఆ తండ్రి బాధ్యత ఆయన తీసుకుంటాడు. అయితే ఈ కాలం మనుషుల్లోనండి వివాహం ఇంకా అవ్వనోళ్ళలో 2 రకాల మనస్తత్వాలు గమనిస్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే వివాహం అయిపోవాలని చెప్పి తపన, అంటే అర్థం ఏంటంటే త్వరగా అయిపోవాలి. దానికోసం వాళ్ళ మొఖాల్లో కంగారు ఎలా కనపడుతుందంటే తెగ తయారైపోతారనమాట. ఆ స్టైల్లోనే అర్థమైపోద్ది ఏంటంటే మనకేంటి అర్జెంట్కి ఇప్పుడు ఏమైపోలే, త్వరగా ఎవరో ఒకళ్ళు సెట్ అయిపోవాలి త్వరగా. అది రాంగ్ యాటిట్యూడే. కొంతమంది ఏంటంటే వివాహం అంటే భయం, అమ్మో పోయి అప్పుడే అయిపోద్దేమో వివాహం అన్న భయం కొంతమందికి. సో ఈ 2 కూడా రాంగ్ యాటిట్యూడ్స్. మనకు ఉండాల్సింది ఒకటే ఏంటంటే, దేవుడు నన్ను సృష్టించాడు. ఆదాముకి ఏ రీతిగా అయితే ఒక తండ్రిగా ఆయన బాధ్యత తీసుకొని అవ్వని ఎలాగైతే తీసుకొచ్చాడో, అవ్వకి ఆయన తండ్రిగా బాధ్యత తీసుకొని ఎలాగైతే ఆదాము చేతిలో ఆమెను పెట్టాడో, దేవుడు నన్ను సృష్టించి ఆయన టైంలో ఆయన నాకు వివాహము చేస్తాడు. ఆయన టైం కోసం నేను ఎదురు చూడాలి అని చెప్పి వివాహం కోసం తపన పడకూడదు. అట్ ద సేమ్ టైం వివాహం అంటే దూరం అయిపోకూడదు. ఆయన టైమింగ్తో పాటు మనం వెళ్తూ ఉండాలి. అంతే కదండి. సో దేవుడు వివాహానికి కర్త. అయితే బైబిల్లో వివాహాన్ని గురించి ఒక మంచి మాట అన్నాడు దేవుడు. వివాహం అన్నిటిలో ఘనమైనది అన్నాడు. ఎందుకు వివాహాన్ని అంత ఘనంగా ఎంచాడండి దేవుడు? వివాహాన్ని చాలా ఘనంగా ఎంచాడు. దేనికోసం అంత గొప్పగా అనలే, కానీ వివాహాన్ని గురించి ఏమన్నాడు ఆయన? చాలా వివాహం ఎంతో ఘనమైనది అన్నాడు. ఎందుకు చెప్పినా, దేవునికి లేదా యేసు ప్రభువుకి ఆయన సంఘానికి మధ్యనున్న ఆ సంబంధాన్ని అర్థం చేయించడానికి దేవుడు చాలా పోలికలు చూశాడట. ఏ పోలిక కూడా సరిపోలేదు. ఆ అన్యోన్యతను అర్థం చేయించడానికి ఆయనకు దొరికిన ఏకైక పోలిక ఏదో తెలుసా? వివాహం. అందుకోసం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో వివాహాన్ని గురించి మాట్లాడుతూ ఈ మర్మము దేనికోసం చెప్తుంది చూడండి, మీరే చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. చాలు. నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్పుచున్నాను. సో వివాహం కోసం మాట్లాడుతూ లాస్ట్లో అంటున్నాడు, నేను ఎవరి కోసం చెప్పాను తెలుసా ఈ విషయాలన్నీ? క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను అంటున్నాడు అన్నమాట. సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఆదాము అవ్వను గురించి అర్థం చేసుకున్నాం. క్రీస్తు సంఘాన్ని కోసం కూడా చెప్దాం. నేను ఎందుకు
భర్త బాధ్యతల గురించి ఇంకా చెప్పలే, దానికోసం వెళ్దాం. కానీ ఇది చాలా ప్రాముఖ్యం, మనం అర్థం చేసుకోవాల్సిందే. దేవుడు ఏ రీతిగా ఆ పోలికను తీసుకొచ్చాడో అర్థం చేయించడానికి చెప్తాను. ఆదాం భార్య ఎవరు? అవ్వ. ఇప్పుడు అవ్వని తేకముందు, అవ్వని అసలు తయారు చేయకముందు దేవుడు ఆదాంని ముందు ఏం చేయమన్నాడు? వెళ్ళి పడుకోమని చెప్పాడు కదా, గాఢ నిద్ర కలుగు చేశాడు. సో ఆదాము పడుకున్నాడు. ఆదాముకి నెక్స్ట్ ఏం జరిగిందండి అంటే ఒక ఆపరేషన్ జరిగింది. ప్రక్కటెముక. ఎక్కడెముకది? ప్రక్కటెముక. ప్రక్కటెముకను తీశాడు, మాంసంతో పూడ్చాడు, అది అయింది. తర్వాత ఆ ప్రక్కటెముకని ఉపయోగించుకొని దేవుడు ఎవరిని తయారు చేశాడు? అవ్వని తయారు చేశాడు. అవ్వని తీసుకొచ్చి ఇప్పుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఇదంతా మనం ఎక్కడ చూస్తున్నాం? ఆది కాండంలో కదా. ఇప్పుడు క్రీస్తుని గురించి ఆలోచించండి. యేసయ్య గాఢ నిద్ర కాదు, 3 రోజులు ఎక్కడున్నాడు? ఆయన సమాధిలో ఉన్నాడు. సో ఆదాము యొక్క నిద్ర క్రీస్తులో దేన్ని సూచిస్తుంది? ఆయన 3 రోజులు ఎందులో ఉన్నాడు? సమాధిలో మరణించాడు. సో ఆదాము యొక్క నిద్ర యేసుప్రభు యొక్క మరణానికి సాదృశ్యం. ఇప్పుడు ఆదాముకి పడుకున్నప్పుడు ప్రక్కటెముకలో ఏం జరిగింది? సర్జరీ, ఆపరేషన్ జరిగింది. యేసు శిలువ మీద వేలాడినప్పుడు మరణించిన వెంటనే ఆయనకి ప్రక్కన ఏం చేశారు చెప్పండి? బళ్ళంతో ఏం చేశారు? పొడిచారు అనమాట. అర్థమైంది కదా? ఆ బళ్ళంతో పొడవడం ఎక్కడ? ప్రక్కన పొడిచాడు. ఆదాముకేమో ప్రక్కటెముకే, యేసయ్యకి కూడా ప్రక్కన ఏం చేశారు? బళ్ళంతో పొడిచాడు. ఇప్పుడు చూడండి, ప్రక్కటెముకను తీసి బయటకు వచ్చింది. ఏది? ఆ ఎముక బయటికి దేవుడు తీశాడు. యేసయ్య ఆ పక్కన బళ్ళంతో పొడిచినప్పుడు బయటికి ఏమొచ్చాయి? ఉట్టి నీరు వచ్చిందా? రక్తము నీరు సెపరేట్ అయిపోయి 2 సపరేట్గా వచ్చాయి. ఆదాముకి బయటికి ఏమొచ్చింది? ప్రక్కటెముక. ఈ ప్రక్కటెముకతోనే దేవుడు దేన్ని తయారు చేశాడు? అవ్వను తయారు చేశాడు. మరి ఎలా తయారు చేశాడో మరి ఆ డీటెయిల్ అంతా మనకు లేదు, కానీ మొత్తానికి దేవుడు ఏమన్నా ఆ ప్రక్కటెముతో అవ్వను ఏం చేశాడు? ఆయన నిర్మించాడు. యేసయ్య లోపల నుంచి వచ్చిన ఆ రక్తముతో, ఆ నీరుతో ప్రభు ఆయన వధువైన సంఘాన్ని ఎలా తయారు చేశాడండి అంటే, పాపంతో ఉన్న మనుషుల్ని ఆ రక్తంతో ఆయన కొన్నాడు, ఆ నీరుతో ఆయన పవిత్రపరిచాడు. రక్తంతో ఏం చేశాడు? ఆయన కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి, రక్తం చిందించాడు కాబట్టి నీకు నాకు రక్షణ దొరికింది. ఆయన సంఘంలో చేర్చబడ్డాం, పాప క్షమాపణ దొరికింది, నీతి దొరికింది, ఆయన బిడ్డలయ్యా. ఆ నీరుతో ఆయన ఏం చేశాడంటే మనల్ని పవిత్రపరిచాడు. అదే ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఆయన రక్తాన్ని చిందించి ఆయన కొన్నాడు. అంతేకాకుండా ఆయన నీరుతో, వాక్యమను ఉతక స్నానంతో మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తున్నాడు అనమాట. అదవుతుంది మీకు? అది ప్రక్క నుంచే వచ్చింది. సో ఈ 2 మనకి చూస్తున్నప్పుడు, ఈ ఆదాముకేమో ఆ పక్కటెముక తీసి అవ్వను తయారు చేశాడు, ఈ క్రీస్తుకేమో ఆ ప్రక్క నుంచి వచ్చే రక్తాన్ని ధారపోసి ఆయన ఒక సంఘాన్ని కొన్నాడు, ఆ సంఘాన్ని పవిత్రపరిచాడు. నిన్ను నన్ను మన పాపం నుంచి ఆయన పవిత్రపరిచి ఆయన వధువుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. సో ఇంత గొప్ప మర్మాన్ని అర్థం చేయించడానికి దేవుడు ఏది వాడుకున్నాడు? వివాహాన్ని వాడుకున్నాడు. అందుకోసం వివాహం అన్నిటిలో ఘనమైనది. సో ఈ భార్య, ఈ భర్త, ఈ మధ్యనున్న సంబంధం అండి, మనం అనుకుంటాం ఏదో పెళ్లి చేసుకోవడం బతికేద్దామండి. కాదు, అసలు దేవుడే దాన్ని తయారు చేస్తున్నాడు. ఆ వివాహ బంధంలో ఆయన చూపిస్తుంది ఏంటంటే, ఆ దేవునికి నీకు లేదా యేసు ప్రభుకి ఒక విశ్వాసికి మధ్యనున్న ఆ రిలేషన్షిప్ ఏంటో, ఆ సంబంధం ఏంటో ఆయన మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనందరికీ తెలుసు, దేవుడు బలులు ఒప్పుకున్నాడు కదండి. బలిలో ఏం జరిగేది? ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని ఏం చేసేవాడు? వధించేవాడు, చంపేసేవాడు. కానీ గొర్రెల రక్తము, మేకల రక్తం మనకు పాప పరిహారం చేస్తాయి? అసలు అది చచ్చిపోతే నీకెలా పాప పరిహారం వస్తుంది? అసలు అందులో ఏ శక్తి లేదు. కానీ ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ చావడం అన్నది ఒక దాన్ని సూచిస్తున్నాయి. దేన్ని సూచిస్తున్నాయి? లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య వచ్చి ప్రాణం పెడతాడు, మన శిక్ష అంతా భరిస్తాడు. ఆ విషయాన్ని అర్థం చేయించే లేదా సూచించేది, పాయింట్అవుట్ చేసేది ఏదండి అంటే ఆ యొక్క బలి. సేమ్ థింగ్ ఈ వివాహం కూడా ఒకటిని సూచిస్తుంది. ఏంటంటే
మన ప్రభువుని, ఆయనకి మనకు మధ్యనున్న ఆ సంబంధాన్ని సూచిస్తుంది. ఏంటి? ఈ వివాహ బంధం. దిస్ ఇస్ ఇవాంజలిస్టిక్ అనమాట. అంటే లోకానికి దేవునికి మనకి మధ్యన ఎలాంటి సంబంధం ఉందో అర్థం చేయించడానికి దేవుడు వివాహాన్ని వాడుకుంటాడు అంటండి. సరే, ఇంత గొప్ప వివాహంలో దేవుడు ఇంత మంచి వివాహాన్ని తయారు చేస్తే సమస్యలు ఎందుకు వస్తున్నాయండి అసలు? ఈ కాలంలో పెళ్ళిళ్ళు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. లాక్డౌన్ ఎత్తడం కాదు కానీ దడదడదనే అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కదండి. కానీ ప్రాబ్లం ఏంటంటే పెళ్ళిళ్ళు ఎంత ఫాస్ట్గా అవుతున్నాయో విడాకులు కానీ నేను ఫాస్ట్గా అవుతున్నాయి. ఎందుకండి? ఎందుకు అలా అవుతున్నాయి అని చూస్తే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? మొన్న ఈ మధ్యన ఒక ఆయన నాకు చెప్తున్నాడు అనమాట, ఏమండి వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి, పెళ్లి చేసుకొని టీవీ కొనుక్కున్నారండి, టీవీ కొన్న దగ్గర నుంచి తగులేరండి అని అన్నారనమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ? ఏం చెప్పారండి? ప్రాబ్లం ఎక్కడట? టీవీలోనా? టీవీ ఏమైనా నీతి గల టీవీ లేకపోతే దుర్నీతి గల టీవీ అని ఎక్కడ ఉంటుందండి? అదొక టీవీ అండి, అది టీవీ, అది అంతే, అదొక యంత్రం. అది మోరల్ ఇమ్మోరల్ టీవీ అలాంటివే ఉండవు. అది ఎమోరల్ అంటారు అనమాట ఇంగ్లీష్లో. ఎమోరల్ అంటే దానికి నీతి అన్నది, నైతికత అన్నది ఆపాదించలేము, ఎందుకంటే అందులో జీవమే లేదు. సో ఫోన్ కొన్న దగ్గర నుంచి వాళ్ళకి ఇద్దరికి సమస్యలు వచ్చేస్తున్నాయండి, ఇద్దరు తన్నుకోవడమేనండి. అంటే ఫోన్ మంచిది కాదనమాట, వాడు తయారు చేసేటప్పుడు మధ్యలో ఏదో పాపం పెట్టాడు ఇందులో కదా. ఏంటి ప్రాబ్లం చెప్పండి? వాడే విధానం. అక్కడ మూడే ఉన్నాయి: భార్య, భర్త, టీవీ. టీవీలో ప్రాబ్లం లేదు అని ఒప్పుకుంటున్నాం, ఎందుకంటే టీవీలో అందులో జీవం లేదు, అది ఒక యంత్రం మాత్రమే. సో టీవీలో సమస్య కాకపోతే ఇంకా ఇద్దరే ఉన్నారు అక్కడ, భార్య, భర్త. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ టీవీ. అక్కడ టీవీ కాకపోతే నువ్వు ఏదన్నా పెట్టి అయినా తగు వస్తుంది అక్కడ. ఎందుకు తెలుసా? సమస్య అన్నది అది కాదు. సమస్య కారు కాదు, సమస్య ఇల్లు కాదు, సమస్య డబ్బులు కాదు, సమస్య ఇంకేమీ కాదు. సమస్య ఎవరిది అండి అని చూస్తే భార్య, భర్త. సో మారాల్సింది ఫస్ట్ ఎవరో తెలుసా? వీళ్ళిద్దరు మారాలి ఫస్ట్. వీళ్ళిద్దరు మారితే నువ్వు ఏమి తీసుకొచ్చినా తగులవు. సో అందుకోసం ప్రభు వివాహానికి కర్త మాత్రమే కాదు, దాన్ని కొనసాగించేవాడు. అదే రెండోది మనం చూడబోతున్నాం. ఇప్పుడు వరకు ఆయన కర్తగా చూసాం, ఆయనే వివాహాన్ని చేస్తున్నాడు, కరెక్టే. మరి ఇలాంటి వివాహంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయండి? దేవుడు మేలుగా చేశారు, ఎందుకంటే మనం పాపులం కాబట్టి. సో ప్రభు ఈ వివాహాన్ని కట్టడానికి ఆయన చేసేది ముందు ఏంటంటే మనుషుల్ని ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు. భార్యని మారుస్తాడు, నెక్స్ట్ ఎవరిని? భర్తను మారుస్తాడు. ఆయన ఏ రీతిగా మారుస్తాడండి అని చూస్తే ముందు వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడు. ఏది మారుస్తాడు? నేచర్ మారుస్తాడు అనమాట. ఎలా చెప్పారండి అంటే కొలసీ పత్రిక రండి చెప్తాను. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. సో ఇక్కడున్న మాట చూడండి, స్వభావమును విసర్జించి. దేనికోసం మాట్లాడుతున్నాడు? స్వభావం అంటే మన నేచర్ అనమాట. ఆయన అక్కడ దేనికోసం మాట్లాడుతున్నాడండి అంటే మనకు ఒక పాప స్వభావం మనలో ఉంది. ఆ స్వభావం మారితే తప్ప మనకు అసలు ప్రేమించడం కూడా ఏంటో తెలియదు మనకి. పాప స్వభావం అందులో ఉండేదల్లా ఏంటంటే ద్వేషము, అసూయ, కోపాలు ఇలాంటివి నిండిపోయి ఉన్నాయి. అవి పోతే తప్ప మనకి ప్రేమ అంటే ఏంటో తెలీదు. సో ఆయన అంటండి ఆ స్వభావాన్ని ముందు ఏం చేస్తాడట? మారుస్తాడట. మన నేచర్ని మారుస్తాడట, మనిషిని మారుస్తాడు ఫస్ట్ యేసయ్య. యేసు ప్రభు, బాబు మీ పెళ్ళిళ్ళు బాగుండాలంటే 4 చిట్కాలు చెప్తాను బాబు, ఆ 4 చిట్కాలు పాటించండి మీకు సూపర్గా ఉంటుంది అని ఎప్పుడన్నా అన్నాడు? నీ పెళ్ళి బాగుండాలంటే, నీ కుటుంబం బాగుండాలంటే ముందు మారాల్సింది ఎవరు బాబు? నువ్వు మారాలి ఫస్ట్. సో నిన్ను ఫస్ట్ మారుస్తాను, నీ స్వభావాన్ని నేను ముందు మారుస్తాను. కఠినమైన మనుషులు ప్రేమించే మనుషులాగా ఆయన మారుస్తాడు. స్వార్థపరుడు కానీ నిస్వార్థంగా ఉండేటట్టు ఆయన మారుస్తాడు. ఆయన అలా మార్చి అప్పుడు కుటుంబాన్ని ప్రేమించేటట్టు
ఆయన తయారు చేస్తాడు. భార్యను మారుస్తాడు, ఆయన భర్తని మారుస్తాడు. గొంగళ పురుగు అండి ఎలా మారుతుంది? సీతాకోక చిలుకలాగా మారుతుంది. గొంగళ పురుగు ఒకప్పుడు పాకేది, ఇప్పుడు ఎగురుతుంది. గొంగళ పురుగు ఒకప్పుడు పసరు తినేది, ఇప్పుడు సీతాకోక చిలుక తేనె తింటుంది. గొంగళ పురుగు ఒకప్పుడు పంటని నష్టం చేసేది, అంతే కదా. ఇప్పుడు సీతాకోక చిలుక ఆ పువ్వు మీద నుంచి ఈ పువ్వు మీదకి వాలి పాలినేషన్లో పార్టిసిపేట్ చేసి ఫలాలు ఉత్పత్తి అయ్యేటట్టు అది సహాయము చేస్తుంది. గొంగళ పురుగు ఒకప్పుడు అసహ్యంగా ఉండేది, సీతాకోక చిలుక ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఎవరైనా గొంగళ పురుగుని పాకించుకుంటారు అలాగా సరదాగా? అర్రే భలే ఉంది, అందంగా ఉందండి అంటారు. అసహ్యంగా ఉంటుంది, బాబోయ్ అంటాం. హైదరాబాద్లోనంట బటర్ఫ్లైస్ పార్క్ పెట్టాడట. ఇక్కడ ఉన్నట్టుంది కదండి, మనకు కూడా ఉంది, జూలో ఉంది కదా బటర్ఫ్లైస్ పార్క్. అదే గొంగళ పురుగు పార్క్ అని పెట్టాడు అనుకోండి, ఏమన్నా వెళ్తాడు టికెట్ తీసుకొని ఏమన్నాడు కదా, చెయ్యి అంటాం కదా. గొంగళ పురుగు అసహ్యంగా ఉంటుంది. కానీ అదే గొంగళ పురుగు ఇప్పుడు ఎలా మారిపోయింది? గొంగళ పురుగు సీతాకోక చిలుకలా మార్చిన దేవాతి దేవుడు కఠినమైన మనుషులు కూడా ఆయన ఎలా మార్చేస్తాడు? ప్రేమించే మనుషులాగా ఆయన యేసయ్య మన హృదయాన్ని మార్చే దేవుడు, మనిషిని మార్చేసే దేవుడు. మనం మారితే అసలు సమస్యలే ఉండవండి. మనం మారితే సమస్యలే ఉండవు. ఎన్ని వస్తువులున్నా ఏమున్నా అవి కాదు అసలు. అంటే ఇంటిలో సమస్య వస్తుందంటే కారణం ఏంటంటే నువ్వు నేను, భార్యాభర్త. సో ప్రభు దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సిందే, ప్రభువా నా హృదయాన్ని మార్చు. పెళ్ళి ఇంకా రేపు ఎల్లుండిలో జరుగుతుంది అనగా ఆ ముందు రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఏంటో తెలుసా కార్యక్రమం? పెళ్లి కొడుకు చేయడం, పెళ్లి కూతురు చేయడం. పెళ్లి కొడుకు చేయడం అంటే ఏంటి, ఏం చేస్తారు అక్కడ? పెళ్లి కొడుకును రుద్దుతారు కదా, నలుగు పెట్టి ఏం చేస్తాం? నన్ను రుద్దారండి బాబాయ్, నాకు ఇప్పుడు మర్చిపోలేకపోయాను. ఒళ్ళొప్పులు వచ్చి దెబ్బకి తెగ రుద్దేశారు, ఏదో ఆయిల్ వేసి అదేసి తెగ రుద్దుతారు. ఏంటి వాళ్ళ బాధ అంతా ఏంటి? ఎందుకు రుద్దుతున్నారు చెప్పండి? పెళ్లి టైంకి ఎలాగైపోవాలంటే తెల్లగా అయిపోవాలి, టీవీల్లో బాగా పడాలన్నమాట. పైన రుద్దుతారు, తోముతారు అనమాట. కానీ ఇప్పుడు పోనీ భార్యను తోమారు, భర్తను తోమారు, ఇద్దరికి పెళ్లి చేశారు, బాగానే ఉందండి. అయినా తగులు వస్తున్నాయి. ఎందుకు? తోవాల్సిన చోట తోవాల్సింది ఎక్కడ? తోవాల్సింది లోపలండి. ఈయన గారికి హృదయం నిండా కూడా స్వార్థం. అంటే ఏంటి? నేను హ్యాపీగా ఉంటే చాలు, అలా ఆవిడ అలా పోతే అదంతా ఎక్కడుంది స్వార్థం? బయట లోపల దాన్ని తోమట్లే. ముఖం మాత్రం తెగ తోమేస్తున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీని ఏంటి ఆ క్రీమ్ ఈ క్రీమ్ పెట్టి తెగ తోముతున్నారు. అవి మార్చు. లోపల ముందు స్వార్థం పోవాలి. స్వార్థం ఎవరు పోగొడతాడు? ఏ మనిషి ఏ నలుగు తీసేస్తే చెప్పండి? ఏ విఎల్సిసికి వెళ్తే పోద్దా స్వార్థం? లేకపోతే ఇంకోటి ఏదో ఉంది కదా, జావేద్ హబీబ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్వార్థాలని తీలేరండి. అందం కాదు కుటుంబాన్ని కట్టేది, స్వార్థం పోవాలి. సో అందుకోసం ప్రభు లోపల స్వార్థాన్ని తీసేస్తాడండి. ధనాపేక్ష కుటుంబాన్ని పాడు చేసేవి ఇవి. కామాతృత, గర్వం, ఇలాంటివి లోపల రూట్ అయిపోయి ఉన్నాయి. మనుషులకి అవి పోతే తప్ప కుటుంబాలు ఐక్యంగా ఉండలేవు. కోపం, ఇవన్నీ లోపల ఉంటాయి. కొలసీ పత్రిక మనం గమనిస్తూ ఉంటేనండి, నేను ఇంతకుముందు కోపాన్ని గురించి కామాన్ని గురించి వీటి కోసం మాట్లాడుతున్నప్పుడు హృదయంలో నుండి బయలుదేరతాయని చెప్పి నేను వచనాలు చూపించాను మీకు. తర్వాత మీరు స్టడీ చేయండి. అవి మారితే లోపల మన స్వభావం మారితే తప్ప మనం మారకపోతే కుటుంబాలు కూడా మారు. సో రక్షింపబడినప్పుడు ఏం జరుగుతుందండి ఒక వ్యక్తికి అని చూస్తే, ప్రభువు ముందు మన హృదయాలు ఏం చేస్తాడు? మార్చాడు. హృదయం మారినప్పుడు ఏమవుద్దంటే ప్రభువు మన స్వభావాన్ని తీసి ఆయన స్వభావాన్ని మనకిస్తాడు. అప్పుడు ఏమవుద్దండి అంటే ఆయన ప్రేమించినట్టు మనం కూడా ఏం చేస్తాం? ఇప్పుడు ప్రేమిస్తాం. దీన్ని అర్థం చేయించడానికి ఒక చిన్న వచనం చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసంతో స్థిరపరచబడుచు, కృతజ్ఞతలు చెల్లించేందు విస్తరించుచు ఆయన యందు నుండి నడుచుకోండి. ఇక్కడ మార్చండి. దేవుడు మన జీవితాన్ని కడుతున్నాడట, ఇంటి వలె కడుతున్నాడు, కుటుంబాన్ని కడుతున్నాడు, సంఘాన్ని కడుతున్నాడు. అయితే మన వేరు ఎవరిలో ఉందంటున్నాడు చూడండి.
నాతో చెప్పండి ఈ మాట, ఆయన యందు వేరు పారిన వారే. అంటే అర్థం ఏంటి? మన వేరు ఎవరిలో ఉంది ఇప్పుడు? వేరంటే రూట్ ఏసైలో ఉంది. వేరు ఎప్పుడైతే మన రూట్ ప్రభులో ఉందో, రూట్ పని ఏంటి చెప్పండి మామూలుగా? చెట్టుకి ఏముంటుంది? వేరు ఉంటుంది. ఆ వేరుని ఎప్పుడైతే మనం నాటామో ఆ భూమిలో ఉన్న సారాన్ని అది తీసుకుంటుంది. ఎప్పుడైతే మన వేరు ప్రభు ఆయనలో పెట్టుకున్నాడో ఆయన స్వభావం మనలోకి వస్తుంది. ఒరే ఈ వ్యక్తి ఏంట్రా, ఎంతకు ముందు ముఖం ఎప్పుడు క్రూరంగా ఉండేది, ఎప్పుడు ఏమైనా ముట్టుకుంటే కరిసేవాడిలాగా ఉంటాడు, ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు ఏంట్రా, ఏమైంది అంటే ఆయన వేరు ప్రభులో ఉంది. ప్రభు ఆయన స్వభావంతో నింపుతున్నాడు. జీవితం ఏమైంది? మారింది. ఆటోమేటిక్గా భార్యను ప్రేమిస్తాడు, ఆటోమేటిక్గా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడు, ఆటోమేటిక్గా కష్టపడతాడు కుటుంబం కోసం. మారాల్సింది ముందు ఏంటో తెలుసా? మన స్వభావం. ప్రభు ఫస్ట్ ఆయన చేసేది ఏంటంటే మనల్ని మారుస్తాడు. మనం మారకుండా, మన స్వభావం మారకుండా ఇదే పాపాలతో ఉంటూ మన కుటుంబంలోకి వెళితే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మేకప్ ఎక్కువసేపు ఉండదు, అంతే కదండి. పై మేకప్ ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. కానీ చేంజ్ రావాల్సిన ముందు ఎక్కడండి అంటే లోపల. సరే, ప్రభు ఇలాగా మనల్ని మార్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడండి అంటే మనకు ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడు మన ఆజ్ఞ పాటించగలం, ఎందుకంటే మన వేరెవరిలో ఉంది? ప్రభులో ఉంది. కాబట్టి మనకు ఆ శక్తిని కూడా ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఇప్పుడు భార్యకు, అంటే రక్షింపబడిన భార్యకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 18వ వచనం ఏంటా ఆజ్ఞ? భార్యలారా విధేయులై ఉండి. భార్యలు నిజంగా విధేయంగా ఉండగలరు ఇప్పుడు. ఎందుకు అంటే యేసు ప్రభులో వాళ్ళకి వేరు ఉంది కాబట్టి. ప్రభువే విధేయుడయ్యాడు. ఎవరికి విధేయుడయ్యాడు? తండ్రి అయిన దేవునికి విధేయుడయ్యాడు. తండ్రి చెప్తాడు, నా కుమారుడా, మానవులు పాపం చేశారు, నిత్య నరకానికి పాత్రులు, నా ఉగ్రతకి పాత్రులు, వాళ్ళు తప్పించాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. నువ్వు మానవుడిగా వెళ్ళాలి, వాళ్ళ బదులు నువ్వు శిక్ష భరించాలి, నువ్వు ప్రాణం పెట్టాలి, నేను నీ చెయ్యి విడిచిపెడేస్తాను, నేను నరక యాత్ర నువ్వు అనిపించాలి. నువ్వు శిక్ష భరిస్తే తప్ప వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదు, పాప క్షమాపణ లేదు. తండ్రి నీ చిత్తమే స్థితించును గాక, నువ్వు చెప్పింది నేను లోబడతాను అని యేసయ్య తండ్రికి చెప్పిన మాటకి విధేయుడయ్యాడు. ఇప్పుడు ప్రభు, నేను విధేయుడయ్యాను కదా, నువ్వు కూడా నీ భర్తకు నువ్వేం చేయాలి? నువ్వు లోబడాలి అని చెప్పి ఆ ఆజ్ఞ దేవుడు భార్యకు ఇస్తున్నాడు అనమాట. అయితే ఇంతకీ ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నామండి? దీనివల్ల మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? మన కుటుంబాలు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి కదా. సో ప్రభువే మన కుటుంబాన్ని ప్రారంభించాడు, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. ప్రేమతో, ఐక్యంతో, సంతోషంగా మన కుటుంబంలో ఉన్న ఆ మధురాన్ని, ఆ కృపావరాన్ని మనం అనుభవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మన బాధ్యత ఏంటంటే మనం మారు మనసు పొందాం, రక్షింపబడ్డాం, మన స్వభావం మారింది. అయితే ప్రభు చెప్పిన మాటకు మనం విధేయులవుతూ భార్యలకి దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. నేను గత వారం ఎలా ఉండకూడదో కూడా కొన్ని విషయాలు చెప్పాను. ఎలా ఉండకూడదని చెప్పాను గుర్తుందా మీకు? గయ్యాలిలా ఉండకూడదు, కానీ సాటి అయిన సహాయంగా ఉండాలి అని చెప్పాను. నెక్స్ట్ అవివేకంగా ఉండకూడదు, వివేకంగా ఉండాలి. అవివేకం గురించి ఒక జంతువుతో పోల్చాడు. ఏంటి ఆ జంతువు? అది పందితో పోల్చాడు కదండి. ఆ పందికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పాను? 3 లక్షణాలు కదా. పందికి సిగ్గు ఉండదు, అది శుభ్రంగా ఉండదు, అంతేకాకుండా ఎవరిని గౌరవించదు. అక్కడ మనిషి ఉన్నా వెళ్ళి రాసుకుని వెళ్ళిపోద్ది, అంతే. గౌరవం గీరం ఏమి ఉండదన్నమాట. సో గౌరవం లేని స్త్రీగా ఉండకూడదు మనం అని చెప్పి, విధేయురాలుగా ఉండాలని చెప్పి దానికోసం మనం చాలా గత వారం స్టడీ చేసాం. సో ఇదే మనం ఎవరి కోసం నేర్చుకోబోతున్నాం? భర్తను గురించి. భర్తకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? చదవండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. వారిని నిష్ఠూర పెట్టుకుడి, అది కూడా ఉంది అక్కడ. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. చాలా ఈ ఒక్క వచనం కానీ ఎంతో లోతైన మర్మం ఇందులో దాయబడింది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. కొలస్సీ పత్రికలో ప్రేమించుడి అని చెప్పి అక్కడ ఆపాడు. కానీ ఎఫెస్సీ పత్రికలో ఏమంటాడంటే ప్రభువునకు వలె మీ భార్యలు ఏం చేయాలి? మీరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట? ప్రభు సంఘాన్ని ఎలాగ ప్రేమించాడో అలాగ ప్రేమించండి అంటున్నాడు. రోమియో జూలియట్ లాగా ప్రేమించడం కాదు, హీరోయిన్ని ప్రేమించినట్టు కాదు,
ఎలా ప్రేమించాలంటున్నాడు? ప్రభు ఎలా ప్రేమించాడో అలాగా మీ భార్యను మీరు ఏం చేయాలంటున్నాడు? ప్రేమించండి అంటున్నాడు అనమాట. సో ప్రభు ఎలా ప్రేమించాడో అలా అర్థం చేసుకొని ఆ రీతిగా మనం ప్రేమించాలటండి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. ఇది మనకు సాధ్యమా అంటే మానవులుగా అయితే మనకు సాధ్యము కాదు. ప్రభు ప్రేమించినట్టు మనం ప్రేమించలేం. కానీ మన వల్ల సాధ్యం. ఎందుకు అని అంటే రక్షింపబడిన వ్యక్తికి ఎవరుంటారు? మనలో ప్రభు ఉంటాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఒకసారి ఈ మొదటి యోహాను దయచేసి తీయండి. మొదటి యోహాను 4వ అధ్యాయంలో, మొదటి యోహాను 4వ అధ్యాయంలో 7వ వచనం, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఇక్కడ మాట చూడండి, ప్రేమ ఎవరి మూలంగా పుడుతుంది? దేవుని మూలముగా. ఒకసారి చదవండి ఒకసారి అక్కడ. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. సో సోర్స్ ఎవరు? దేవుడే ఆ సోర్స్ మనకు అనమాట. ఆయనే మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఇంకోటి అంటున్నాడు, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడు అంటున్నాడు. పుట్టినోడు, ఆ మాటని జాగ్రత్త గమనించండి. మనకెవరన్నా పుట్టారు అనుకోండి, వాడికి మన లక్షణాలు ఉంటాయి. మన బిడ్డలకి ఎవరి లక్షణాలు ఉంటాయి? తల్లిదండ్రుల లక్షణాలు ఉంటాయి. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు అంటే ఎవరైతే రక్షింపబడ్డాడో ఆ వ్యక్తికి స్వభావం మారుతుంది. ఇప్పుడు ఎవరి స్వభావం ఉంటుంది? ప్రభు స్వభావం. అందుకోసం పక్క పేజీలోనే మొదటి యోహాను 3:9 దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఆయన బీజము నిలుచును. చాలండి, ఎవరి బీజం ఉంటుంది? బీజం అంటే ఏంటి? ఆయన యొక్క సీడ్ ఉంటుందంట, ఆయన యొక్క స్వభావం ఉంటుందంట. సో రక్షింపబడిన బిడ్డకి దేవుడు ఎంత శక్తిని ఇస్తాడంటే ఖచ్చితంగా ప్రభు ప్రేమించినట్టు మనం మన భార్యలను ఖచ్చితంగా ప్రేమించగలం. ఇంతకీ ఏ రీతిగా ప్రేమించాలండి అంటే మీ ముందు 8 విషయాలు పెడతాను. ఎన్ని విషయాలు? సో భార్యలు నీ భర్త ఎలా ప్రేమించాలి? 8 విషయాలు సింపుల్గా చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఇది చదువుతున్నప్పుడు, ఈ స్టడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇవన్నీ నేను ముందు పాటించాలనిపించింది. ఎందుకంటే నేను ఎదగాల్సిన చాలా ఉంది ఇందులో. సో దీనత్వంతో ప్రభువా ఈ రీతిగా నువ్వు ప్రేమించినట్టు మేము ప్రేమించడానికి సహాయం చేయని చెప్పి ప్రభు సహాయంతో మనం ఈ 8 విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదటిది, కారణం లేకుండా ప్రేమించాలట. ఏంటండి? కారణం లేకుండా. సాధారణంగా సినిమాలో ప్రేమ ఎలాగా ప్రారంభం అవుద్ది చెప్పండి? హీరో అలాగ వెళ్తూ ఉంటాడు, ఈ లోపల హీరోయిన్ అలాగ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ఎలా ఉంటుందండి అంటే అప్పటికే ఫుల్ మేకప్ కొట్టి 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 మెరిసిపోయి దేవదూతలా తయారు చేస్తారు. ఆయన ఎప్పుడైతే అలా చూసాడో ఈ లోపల పాట స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఆ ప్రేమ పుట్టడానికి కారణం ఏమైంది? కారణం ఏమైంది? అందం. అవునా కదా? అదే అందవికారంగా జిడ్డు మోకాన్ని అలా తీసుకొస్తే హీరో ప్రేమిస్తాడా? ప్రేమించడే. సో అక్కడ మామూలు హ్యూమన్ యాంగిల్లో ఆలోచిస్తే కారణాలు ఉన్నాయి. ఈ కారణంలో కూడానండి మనుషుల ప్రేమలకి దేవుని ప్రేమకి డిఫరెన్స్ మీకు అర్థం చేస్తున్నాను. మనుషుల ప్రేమలు ఎలాంటివి అంటే షాడో లాంటి. షాడో అంటే నీడ లాంటివే. కానీ రియాలిటీ ఏంటండి అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏంటంటే రియాలిటీ ఏంటంటే మనలో కారణాలు ఎతకడం. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించాడు, ఏం కారణం చూశాడు మనలో? వీళ్ళు చాలా భక్తిపరులు, వీళ్ళు చాలా జ్ఞానవంతులు, వీళ్ళ వల్ల నా పరిచర్యకు చాలా ఉపయోగం ఉంటుంది అని చెప్పి కారణాలు ఎతికి అప్పుడు జాన్ సుందర్ గారిని నేను ప్రేమిస్తాను అని అన్నాడా? అరే నిజంగా ఆయన నన్ను చూస్తే ఒక్క కారణం కూడా దొరకలేదండి. నా జీవితంలో పవిత్రత లేదు, నా జీవితంలో జ్ఞానం లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ఎందుకు పని చేయను నేను. కానీ నేను ఇంకా ఒక పని చేయకముందే, నేను ఇంకా పుట్టకముందే, గర్భంలో నన్ను నిర్మించకముందే ఆయన నన్ను చూశాడు. ఆయన నన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. భార్యను అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, లావుగున్నా సన్నంగా ఉన్నా, తెల్లగున్నా నల్లగున్నా, కట్నం తెచ్చినా తేగపోయినా, నీకు ఏ కారణం ఉండకూడదు అనమాట. ఉన్న పాళంగా నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. ప్రభు నన్ను ప్రేమించినప్పుడు ఏ కారణం కూడా చూడలేదు. నిన్ను నేను ప్రేమిస్తున్నప్పుడు ఏ కారణం కూడా నేను
వెతకను. ఈ ప్రేమిస్తున్నాను అన్న మాట గ్రీక్ పదంలోనండి అగాపే అన్న మాట అనమాట. ఆ వర్డ్ని కొంచెం స్టడీ చేస్తే ఎలా ఉందంటే ప్రజెంట్ కంటిన్యూయస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ వచ్చినలో తెలిసిపోదు. ప్రజెంట్ అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం. కంటిన్యూయస్ అంటే ఎప్పుడు అని అర్థం. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు ప్రేమించి తర్వాత ఆపేశాను అంటే కాదట. ఎప్పుడు అదే రీతిగా మనం ఏం చేయాలట? ప్రేమించాలి. భార్య నిన్ను ఇబ్బంది పెట్టినా ప్రేమించాలి, నీకు మంచి కూర వండి పెట్టినా ప్రేమించాలి. అర్థమైందా నీకు? నేను సంతోషపెట్టినా, నేను నేర్పించినా ఎప్పుడు అది కంటిన్యూస్గా ఉండాలన్నమాట. ఎందుకంటే నువ్వు కారణాలు వెతకట్లేదు కాబట్టి. నో రీజన్. సో నీ ప్రేమ కంటిన్యూస్గా ఉండాలి. ఇంకోటి యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ అంటే అర్థం ఏంటంటే తనని నాకు ఏం చేసింది అన్నది కాదంట, నేను తనకేమీ చేశాను. యాక్టివ్ పాసివ్ అంటే అర్థం ఏంటి? యాక్టివ్ అంటే మనం చేయడం, పాసివ్ అంటే ఇంకోళ్ళు మనకి చేయడం. ఇంకోళ్ళు తన నాకేం చేసింది అన్నది కాదట, నేనే తనకు ఏం చేశాను అన్న ఉద్దేశంతో ప్రేమించాలన్నమాట. అట్టి మనసుతో మనం ప్రేమించాలి అని చూస్తున్నాం. అది మనం ఇందాక మొదటి యోహాన్లో కూడా చూసాం. మొదటి యోహాన్ 4వ అధ్యాయంలో కూడా చూడండి. మనం ప్రేమించామని కాదు కానీ అన్న మాట ఉంటుంది అక్కడ, ఉందా? అదే చూడండి, మొదటి యోహాను 4:10. మనము దేవుని ప్రేమించిదమని కాదు, తానే మనలను ప్రేమించి. చాలు ఆ మాట చూడండి. మనం ఏదో తెగ ప్రేమ చూపించేసి ఆయన కానుకలు ఇచ్చేసి ఆయన హడావడి చేసి ఎంతో పరిచయం చేసాం కాబట్టి ఆయన మనం ప్రేమించడం కాదట. ఏమంటున్నాడు? మనము దేవుని ప్రేమించమని కాదు, మనం ఏదో చేసామని కాదు, తానే మనలను ప్రేమించడు. సో భార్య నీకేం చేసినా ఏం చేయకపోయినా, నీకు మేలు చేయకపోయినా, నిన్ను మంచిగా చూడనే లేకపోతే నీకు లోబడకపోయినా నువ్వు తను ఏం చేయాలి తెలుసా? ముందు ప్రేమించాలి. యూ షుడ్ లవ్ హర్. ప్రజెంట్ కంటిన్యూస్, ఇట్ షుడ్ బి అన్ యాక్టివ్ లవ్. ఇంకోటి, ఆ ప్రేమ అన్న పదం ఒక కమాండ్. అది కమాండ్ అంటే ఆజ్ఞ. నాకు వీలైతే నేను ప్రేమిస్తానండి కాదట, ఆజ్ఞ. ప్రేమించకపోతే ఆజ్ఞను ఏం చేసినట్టు? అతిక్రమించినట్టు, పాపం చేసినట్టు. భార్యను ప్రేమించకపోవడం పాపం అని చెప్పి అంటున్నాడు ఇక్కడ. సో కారణం లేకుండా మనం ఆమెను ఏం చేయాలట? ప్రేమించడం అన్న పదానికి నిర్వచనం ఏంటో తెలుసా? నిర్వచనం అంటే డెఫినేషన్. ఎదుటివాని మేలు కొరకు త్యాగం చేయడమే ఏంటంట? ప్రేమ. మరొకసారి చెప్పండి. ఎదుటివాని మేలు కొరకు త్యాగం చేయడం ఏంటది? ప్రేమ. ఈ ప్రపంచంలో మానవుల యాంగిల్లో ఆలోచిస్తే బెస్ట్ ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి అని చూస్తే తల్లి ప్రేమ అని చెప్తారు కదండి. తల్లి ప్రేమలో కనిపించేది ఏంటండి అంటే బిడ్డ మేలు కొరకు తను ఏం చేస్తుంది? త్యాగం చేస్తుంది. ఏంటంటే త్యాగం చేస్తుంది? నిద్ర త్యాగం చేస్తుంది, ఉదయాన్నే లెగిసిపోద్ది. ఇంకేం త్యాగం చేస్తుంది? తనకు లేకపోయినా బిడ్డకి పెడుతుంది. తన ఆరోగ్యాన్ని త్యాగం చేస్తుంది. నాకు ఆకలిన్నా పర్లేదు, నా బిడ్డకు ముందు ఆహారం ఉండాలి. ఇంకేం చేస్తుంది? తను కొనుక్కోదు కానీ బిడ్డకి కొనుక్కోడు. ఒక క్రిస్మస్ ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు బట్టలు లేకపోయినా పర్లేదు, బిడ్డలకి ఏముండాలి? బట్టలు ఉండాలి. బిడ్డల కోసం తన సమయాన్ని, తన జ్ఞానాన్ని సమస్తం పెడతా ఉంటుంది తల్లి. సో బిడ్డ మేలు కోసం తన సమస్తం త్యాగం చేస్తుంది. అందుకోసం అంటున్నాం తల్లి ప్రేమ చాలా గొప్పదండి అంటున్నాం. దేవాతి దేవుడు త్యాగం చేయడం కాదు, ఆయన ప్రాణాన్నే మన కోసం పెట్టాడు అన్నమాట. త్యాగం చేస్తూ ఆయన ప్రాణం పెట్టి సైతం మనల్ని ఎంతో ఆయన ప్రేమించాడు. సరే, సో ఇదంతా మనం అర్థం చేసుకుంటూ మొట్టమొదటిది మనం నేర్చుకుంది, కారణం లేకుండా ఏం చేయాలి? ప్రేమించాలి. ఆ కారణం లేకుండా అని అన్నాము అంటే అక్కడే అర్థమైపోవాలి ఎప్పుడూ మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఏ రోజైనా మనకు ప్రేమ తగ్గిందంటే దాని అర్థం ఏంటంటే ఈ కారణాలు ఎదుగుతున్నాం అన్నమాట. ఇంకోటి తెలుసా? కొంతమంది వస్తారు మన జీవితంలో, అమ్మాయిల కోసం చెప్తున్నాను. అబ్బాయిలు వచ్చి అంటున్నారు, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ అని అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మనం అనాల్సింది ఏంటో తెలుసా? ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగావు అనుకోండి. అప్పుడు కారణాలు చెప్తాడు అనుకోండి, నువ్వు చాలా అందంగా ఉంటావు, అంతేకాకుండా నీకు నీ కళ్ళంటే ఇష్టం, నాకు నీ తల అంటే ఇష్టం, ఇవన్నీ కారణాలు చెప్తున్నాడు అనుకోండి. అప్పుడు మీకు అర్థమైపోవాలి ఏంటంటే, ఓహో ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఈ కారణాలన్నీ పోతే రేపు ఉదయం నా జుట్టు ఊడిపోయింది అనుకో, లేకపోతే రేపు ఉదయం నాకు ఏదన్నా అనారోగ్యం వచ్చి అందమంతా పోయిందనుకో, అప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా కారణాలు పోయాయి కాబట్టి ప్రేమ తగ్గిపోతాయి. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ లవ్. అది ఛాయ మాత్రమే, షాడోలో మాత్రమే. దైవ ప్రేమ మాత్రం కాదనమాట. దైవ ప్రేమ ఏంటిది? అది కారణం లేకుండా ప్రేమించడం. అనగలగాలి.
నువ్వు ఎలా ఉన్నా సరే, నీకేమైనా సరే, ఐ స్టిల్ లవ్ యూ అని అన్నాడంటే అది కారణం లేని ప్రేమ. అది మనిషి వల్ల సాధ్యం కాదు. రక్షింపడిన వ్యక్తికి దేవుడు బలపరిస్తే తప్ప, ఆయన బీజం ఉంటే తప్ప అలా ప్రేమించలేడు. కారణం లేకుండా ప్రేమించాలి. మా హెలినా వాళ్ళ ఫ్రెండ్, ఒక ఆయన డాక్టర్ గారు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి మామూలుగా ప్రేమించలేదు, విపరీతంగా ప్రేమించి పెళ్లి చేసేసుకున్నాడు. 1 సంవత్సరం అవ్వలేదు, అప్పుడే ఏమైందంటే ఆ అమ్మాయికి ఒక రకమైన డిసీజ్ వచ్చిందండి. ఆ వ్యాధి ఎలాంటిదంటే అది తగ్గని వ్యాధి అన్నమాట. ఆయన డాక్టర్, ఈవిడ డాక్టర్. తగ్గని వ్యాధి. ఈ కారణం లేకుండా ప్రేమించడం అంటే ఏంటి? దాని అర్థం రోగం ఉన్నా అనారోగ్యం ఉన్నా ఏం చేయాలి? ప్రేమించాలి. ఈయన ఏం చేశాడు తెలుసా? చూశాడు ఈ రోగం ఎలాగా తగ్గదన్నట్టు. ఇంకా ఏ మాటలు అవ్వలేదు, అప్పుడే పేపర్స్ రెడీ చేసుకున్నాడు. లాయర్ గారిని పిలిచి మొత్తం డైవర్స్ ఇచ్చేయడానికి రెడీ అయిపోయాడు అనమాట. నేను అన్నాను, మరి అప్పటి వరకు తెగ ప్రేమించేసి విపరీతంగా హడావడి చేసి పెళ్లి చేసుకున్నాడు, ఇదంతా ఎలాగారిపోయిందిరా అని అంటే అదంతా దొంగ ప్రేమ. అదంతాను కారణాలు చూసుకొని ప్రేమించామన్నమాట. ఇప్పుడు ఆ కారణాలన్నీ పోతున్నాయి కాబట్టి ఆ ప్రేమ కూడా ఆటోమేటిక్గా ఏమైపోతుంది? తగ్గిపోతుంది అనమాట. దైవ ప్రేమ ఎలాంటి తెలుసా? కారణాలు లేకుండా ప్రేమించే ప్రేమ. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటండి అని చూసుకుంటే హత్తుకునే ప్రేమ. ఏంటండి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31. పెళ్ళి కోసం రెడీ అయ్యే వాళ్ళు కూడా జాగ్రత్త వినాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఎలా ఉండాలట? హత్తుకొనును. అక్కడ ఉన్న మాట ఏంటి? హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా అండి? ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనం దూరం అయిపోయినా ఆయన మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఆయన అందుకోసం రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, ఎత్తైన లోతైన ఉన్నవేంటి లేనివేంటి ఏవి కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేవు అంటున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన హత్తుకొని ప్రేమిస్తున్నాడు. విడవని ప్రేమ అనమాట. భర్త భార్యతో వెళ్ళి అనాలి, ఇదిగో ఏవి రాని నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. అదనమాట, నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. ఎంత కష్టం రానే ఏమి రానే నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. ఇప్పుడు 2 కాగితాలు ఉన్నాయండి, 2 కాగితాల మధ్యలో గమ్ పెట్టి ఇలా అంటించేసాం, ఏమవుతాయి? గట్టిగా అంటుకుపోతాయి. ఇప్పుడు 2 కాగితాలని ఇలాగా విడదీయడానికి ట్రై చేస్తున్నాం, చిరుగానే చిరిగిపోతాయి, కానీ అవి మాత్రం సపరేట్ అవ్వవు అనమాట. అదండి హత్తుకోవడం అంటే, అదండి హత్తుకోవడం. భార్యాభర్తలంట పట్టాలు దాటుతున్నారట. పట్టాలు దాటుతుంటే సడన్గా భార్య కాలు హీల్స్ ఏదో వేసుకున్నట్టుంది, ఆవిడ ఆ పట్టాల కింద ఇరుక్కుపోయింది. ఈ లోపల ప్రయత్నం చేస్తున్నాడు కాళ్ళు లాగడానికి. ఈ లోపల దూరం చూస్తే ట్రైన్ వచ్చేస్తుంది. భర్త ఏం చేయొచ్చు? ఆయన కాలు బాగానే ఉంది, ఏం చేయొచ్చు? పారిపోవచ్చు. ఆ భార్య అంటుందంట, ఏమండి మీరన్నా వెళ్ళిపోండి, మీరన్నా కాపాడుకోండి, నేను నలుగులో వస్తాను, రాకపోతే చచ్చిపోతాను, మీరు వెళ్ళిపోండి అంటుంటే ఆయనంట అక్కడే ఉండి గట్టి కౌగిలించేసుకుని అలాగే ఉండిపోయాడంట. ఆ పక్కన ఈ ట్రైన్ హార్న్ వేసుకుని డ్రైవర్ స్పీడ్ వేస్తూ హార్న్ కొడుతూ పక్కన బ్రేక్స్ కొడుతూ ట్రై చేస్తాడు ఆపడానికి. బండి ఆగలేదు, విడత మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే డ్రైవరు తర్వాత సాక్ష్యం ఇస్తూ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తూ అన్నాడంట, ఆఖరిగా నాకు గట్టిగా ఒక మాట వినిపించిందండి. ఏంటంటే మేరీ ఐఎమ్ విత్ యూ అని ఒక మాట వినిపించింది అండి. అంటే ఆ భర్త భారత ఏం చెప్తున్నాడు? ఈ సమయంలో కూడా ఐఎమ్ విత్ యూ అంటే అర్థం ఏంటి? నేను నీతోనే ఉన్నాను, అంటే చనిపోతే కలిసే చనిపోదాం అన్నట్టుగా నేను నీతోనే ఉన్నాను ఇలాంటి టైంలో కూడా. తప్పించుకొని వెళ్ళిపోవచ్చండి. సో హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా? ఏమి రానే నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. అది హత్తుకునే ప్రేమ. ప్రభు మనల్ని ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఓసారి కొంతమంది భర్తలు ఏదో చిన్న కష్టం వచ్చినప్పుడు అంతే వదిలేస్తాడు, అంతే ఎడికి వెళ్ళిపో అంటాడు. నువ్వు పొరపాటున కూడా అనకూడదు ఆ మాట. మా ప్రొఫెసర్ ఒక మాట ఏమన్నాడు తెలుసా? ఆయన భార్యతో ఒక ప్రమాణం చేశాడట. ఏంటంటే మన ఇద్దరం ఒక డెసిషన్కి వద్దాం. ఏంటంటే అంటే మన జీవితంలో విడాకులు అన్న పదం రాకూడదు, మన నోట్లోంచి రాకూడదు. ఇదే లాస్ట్, చచ్చే వరకు విడాకులు అన్న పదం మన నోట్లోకి అసలు రాకూడదు అని చెప్పి దేవుని ముందు ఇద్దరు ప్రమాణము చేసుకున్నారు. వి విల్ నెవర్ అటర్ అ వర్డ్ డివోర్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి అన్నారండి. ఎంత మంచి నిర్ణయం చూడండి అది. సో మొదట ఏమి నేర్చుకున్నాం? కారణం లేకుండా ఏం చేయాలి?
ప్రేమించాలి. రెండోది హత్తుకోవాలన్నమాట, హత్తుకోవాలి. మూడోది చూడండి, ఇంకా చాలా విషయం ఉందా దాని గురించి అర్థం చేసుకోవడానికి, కానీ టైం సరిపోక మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. 1 పేతురు 3:7 చూడండి, ఇక్కడ ఏమని రాస్తుందో. జ్ఞానముతో కాపురం చేయాలన్నట్టు చూడండి. 1 పేతురు 3:7 రైట్. అటువల్లనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని మీ భార్యలను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడం. చాలా పెద్ద విషయం ఉందండి, ఒక్కొక్కటి డివైడ్ చేసుకుని మనం స్టడీ చేద్దాం. నాతో అందరూ చెప్పండి, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. సో మూడోది ఎలాగా మన ప్రేమ చూపించాలి, జ్ఞానముతో వారితో కాపురము చేయాలి. జ్ఞానంతో కాపురం చేయడం అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. జ్ఞానముతో ఆ మాటకు అక్కడ అర్థం ఏంటంటే, భార్యను అర్థం చేసుకొని కాపురం చేయాలట. భార్యను ఏం చేయాలట? అర్థం చేసుకోవడం అంటే ఏంటి అర్థం? సింపుల్. భార్యకి ఏంటి ఇష్టమో అర్థం చేసుకోవాలి, ఆమెను ఏం బాధ పెడతాయో అర్థం చేసుకోవాలి, ఆమెకి ఏంటి అయిష్టమో అర్థం చేసుకోవాలి. ఏం చేస్తే తన మొహంలో సంతోషం ఉంటుంది, ఏం చేస్తే ఆయన మొహంలో దుఃఖం ఉంటుంది, ఆమెను గురించి నువ్వేం చేయాలంటే, ఒక మాటలో చెప్పాలంటే స్టడీ చేయాలంట. ఒక్కోసారి ఆవిడ మీ భార్య బర్త్డే ఎప్పుడండి అంటే, బర్త్డే ఎవరిది, మనకు అది కూడా తెలియదు ఒక్కొక్కసారి. ఇంకేం అర్థం చేసుకుంటాం. నాకు అనిపించింది నేనే చాలా ఎదగాలి ఇలాంటి విషయాల్లో. ఐ నీడ్ టు స్టడీ అ లాట్ అబౌట్ మై వైఫ్. ఏం చేస్తే తనకు సంతోషం వస్తుంది, ఏం చేస్తే తను బాధ పెడుతుంది. అక్కడ అన్నాడు, ప్రభు అన్నాడు, జ్ఞానంతో నేను ఒకవేళ అలా కాపురం చేయకపోతే ఒక ప్రమాదం ఉందంటున్నాడు. ఏంటి ఆ ప్రమాదం చెప్పగలరా? అదే వచనంలో ఏంటి ఆ ప్రమాదం? సరిగ్గా చెప్పాలండి, కమా. ఒక ప్రాబ్లం ఉంది, అది మన ప్రార్థనలకు ఏమొస్తుందట? దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు భార్యను సరిగా అర్థం చేసుకోవట్లేదు, నువ్వు యూఆర్ నాట్ ఈవెన్ స్టడీయింగ్ హర్. తన ఇష్టాలు ఏంటో అర్థం చేసుకోలేదు, ఆయన గురించి అర్థం చేసుకోవట్లేదు నువ్వు. నేను నీ ప్రార్థన విన్నాను, నువ్వు ముందెళ్ళి యూ స్టడీ అబౌట్ యువర్ వైఫ్. తనకేంటి ఇష్టమో అర్థం చేసుకో, తనకేంటి ఇష్టం లేదో అర్థం చేసుకో, తను ఏది బాధ పెడుతుందో అర్థం చేసుకో. అప్పుడు రా నా దగ్గరికి. జ్ఞానంతో కాపురం చేయకపోతే నేను నీ ప్రార్థనే విన్ను. అర్థం మీకు నేను చెప్పిన పాయింట్స్? భార్యను అర్థం చేసుకోవాలట, భార్యను అర్థం చేసుకోవాలి. సరే, నేను ఒక చిన్న సలహా ఇస్తాను ఇక్కడ ఈ పాయింట్లో. ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తలు ఏం చేయాలి తెలుసా? నా భార్యను బాధ పెట్టేవి ఏంటేంటి అని చెప్పి ఒక 5 రాసుకోండి. ఎవరు చూపించొద్దు, మీ దగ్గర ఉంచుకుంటే చాలు. నా భార్యను సంతోష పెట్టేవి ఏంటి ఒక 5 రాసుకోండి సపరేట్గా. ఎందుకు చేస్తున్నాం ఈ ఎక్సర్సైజు? జ్ఞానంతో ఏం చేయడానికి? కాపురం చేయడానికి. అలా చేస్తే ఎవరు సంతోషిస్తారు తెలుసా? ముందు దేవుడు సంతోషిస్తాడు, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. లేకపోతే నీ ప్రార్థనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఆటంకం వస్తుంది లేకపోతే. సో దేవుడు నీ ప్రార్థన వెళ్ళాలి అంటే, నేను ఈ వచనం ఎన్నిసార్లు చదివాను, కానీ కొంచెం తేరి చూస్తుంటే అయ్యి బాబాయ్, ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మై వైఫ్. జ్ఞానంతో కాపురం చేయట్లే. నేను ఎప్పుడు కూడా నాకేంటి ఇష్టం, నన్నేం సంతోషపెడతాయి, ఇవే ఆలోచించుకుంటున్నాను, కానీ జ్ఞానంతో కాపురం చేయట్లేదే, తన్ని నేను అర్థం చేసుకోవట్లేదే. ఐ బీన్ సో సెల్ఫిష్. సో మూడోది, ఏ రీతిగా మనం ప్రేమ చూపించాలంటే ప్రేమించండి అంటే ఏంటి? ఇవన్నీ చేస్తేనే ప్రేమ కదా. మొదటిది ఏం చేయాలన్నా కారణం లేకుండా ప్రేమించాలి. కట్నం తెచ్చినా కొంతమంది ఏంటంటే కట్నం ఎక్కువ తీసుకొస్తే ఎక్కువ ప్రేమ అంటే దేనిపై డిపెండ్ అయి ఉంది. అందం ఎక్కువ ఉంటే ఎక్కువ ప్రేమ. ఇవి దొంగ ప్రేమలు అవన్నీ. కారణం లేకుండా ప్రేమించేదే ప్రభు ప్రేమ. అవే నీ కుటుంబాన్ని కడతాయి. లేకపోతే సమస్య వచ్చినప్పుడు దాని రియాలిటీ ఏదో బయటపడుతుంది అనమాట. రెండోది, హత్తుకోవాలి. ఏమొచ్చినా నేను విడిచిపెట్టను. మూడోది, జ్ఞానం అంటే ఏంటి? తను అర్థం చేసుకోవాలి. నాలుగోది, భక్తిలో పెంచాలి. ఏం చేయాలట?
భక్తిలో పెంచాలి. నిజంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తే తన భక్తిని కోరుకుంటావు. నువ్వు సినిమాకి తీసుకెళ్ళావు, మీటింగ్కి తీసుకొస్తావు. ఒక ఆయన గొప్పగా చెప్తున్నాడు నాకు, నేను భార్య సినిమాకి వెళ్ళామండి అని చెప్పి నాకు చెప్తున్నాడు. నేను గొప్ప పని చేసావులే నాకు చెప్తున్నాడు మళ్ళీ. ఆహా, చాలా సంతోషం. నీ భార్యను నాశనం చేస్తున్నావు. నిజంగా నువ్వు ఆమె భక్తిని కోరుకున్న వ్యక్తివైతే కొన్ని స్నేహాల నుంచి ఆమెను కాపాడుతూ ఉంటావు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, అతనే భార్యను అసలు పట్టించుకోడు అనమాట. అతను అనుకుంటాడు సంపాదించి ఇచ్చేస్తే చాలు, ఆవిడ బతికేస్తుంది, చాలా ప్రేమించేస్తున్నాను నేను అనుకుంటున్నాడు. ఈవిడేం చేస్తుంది, ఆవిడ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, వాళ్ళు గుడ్ ఫర్ నథింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే పార్టీలు, ఈవేళంతా మనం మీ ఇంట్లో పార్టీ చేసుకుందాం, ఈవేళంతా మనందరం వచ్చి మీ ఇంట్లో పార్టీ, వాళ్ళ జీవితం అంతా పార్టీయే. వీళ్ళు పార్టీ చేసుకొని ఏం చేస్తారంటే అనవసరమైన మాటలు అన్నమాట. వాళ్ళ భర్త గురించి ఈవిడ చెప్తుంది, ఈవిడేమో వాళ్ళకి చెప్తుంది, వాళ్ళేమో వీళ్ళకి సలహాలు, పనికిమాలిన సలహాలు అన్నీ ఎలా వదిలేసి వాళ్ళందరూ కలిసి ఈవిడ మైండ్లు పాడు చేశారన్నమాట. ఎంతగా పాడు చేశారంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఆయన ₹1,00,000 సంపాదిస్తాడు, నువ్వు సంపాదించేది 50,000. అసలు ఈ మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు వేరు లేవే మనకి, నువ్వు పట్టించుకోవట్లేదు. ఈవిడేమో పనికిమాల కిట్టి పార్టీలు గట్లకి వెళ్తుంది, వెళ్ళి అవన్నీ నేర్చుకుంటుంది. నువ్వు తన భక్తిని నువ్వేం చేయలేదు, కాపాడలే. ఎవరు వచ్చి మేము మైండ్స్ బాడు చేస్తున్నాడు, నువ్వు కాపాడుతూ ఉండాలి. నిజంగా నువ్వు భక్తిని కోరుకునే వ్యక్తి అంటే ప్రభు ఎలాగా మన పవిత్రత, మన భక్తిని కోరే దేవుడు. ఎఫెసీ పత్రిక 5వ వచనంలో ఉంటుంది, 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఎలా ప్రేమించాడు, అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, ఎలాగట పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్నాడు. ఇమాజిన్, ప్రభు ఆయన ఎంతగా అప్పగించుకున్నాడంటే ముందేమో ఆయన ప్రాణం పెట్టాడు, అమూల్యమైన రక్తంతో మన పాపాలన్నీ కడిగాడు, మన స్వభావాన్ని మార్చాడు. అంతేకాదు అనుదినము కూడా వాక్యం అనే ఉదక స్నానం చేస్తాడు. మనకి ఇతను వాక్యాన్ని ఇస్తున్నాడు, ఎందుకు? మనల్ని కడుగుతున్నాడు అన్నమాట, మన మనసుల్లో మారుస్తున్నాడు, మనం ఇంకనూ ఎలాగా ఆయనలో ఎదగాలో మనకు నేర్పిస్తున్నాడు. ఇదంతా ఆయన ఎందుకు ఇస్తున్నాడండి అంటే మనల్ని ఎంతో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన పవిత్రత, మన పరిశుద్ధత, మన భక్తి ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి. ఏమండి, ఒక విషయం, కుటుంబాలు కట్టేది యేసు ప్రభు మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే. ఇది కానీ తప్పించుకొని నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి నా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలని చెప్పి ఇంకో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నీ కుటుంబాన్ని వాళ్ళు మార్చలేరు. సలహాలు అయితే ఇస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆ సలహాలు దేనికి పనిచేయవు. నీ కుటుంబాన్ని కట్టేది ఏకైక వ్యక్తి యేసు ప్రభు, ఆయన వాక్యం మాత్రమే. ఇలాగ ఆయన వాక్యం వింటే తప్ప, దీనికి లోబడితే తప్ప మన కుటుంబాలు బాగుపడవు. ఇది సత్యం, ఇది పునాది, ఇది స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది వేరేవన్నీ కూడా ఇసుక మీద కట్టుకున్నట్టే, అంతే కదండి. 2 పునాదులు, ఒక పునాది ఏంటి, ఇసుక పునాది, ఒక పునాది బండలాంటి పునాది. నీ కుటుంబాన్ని బండలాంటి పునాది ఎవరా? బండ ఎవరు? క్రీస్తు, ఆయన వాక్యం. దానికి లోబడుతూ ప్రభు మీద ఆధారపడుతూ నీ కుటుంబాన్ని కట్టుకుంటే అది బాగుంటుంది. నువ్వు లోకం చెప్పే, నీ ఫ్రెండ్ చెప్పే పిచ్చి సలహాలన్నీ పాటిస్తూ ఉంటే అది ఇసుక లాంటి పునాది, పడిపోద్ది నీ కుటుంబమే. స్నేహితులకి ఏమీ తెలీదు, వాళ్ళ కుటుంబాలు కట్టుకోవడం వాళ్ళకి తెలీదు. సినిమాలకి అసలు ఏమీ తెలీదు. ఎందుకు చెప్పరా? నిజంగా వెళ్ళి ఆ సినిమా స్టోరీలు రాసిన, సినిమాలు తీసిన వాళ్ళ కుటుంబాలు ఒకసారి అనలైజ్ చేయండి. ఒక్కడు కుటుంబం తినకుండదు. వాళ్ళ నీకు నేర్పించేది కుటుంబాల గురించి, వాళ్ళ నీకు నేర్పించేది ప్రేమల గురించి. ప్రేమకు కర్త ఎవరు తెలుసా? యేసు ప్రభు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన బీజం ఎవరిలో పెడతాడో వాళ్ళు ప్రేమించగలరు. ఎందుకంటే ఆ శక్తి ఆయన ఇస్తాడు, ఆయన మార్పు తీసుకొస్తాడు. సో భక్తిలో పెంచాలి ఎవరు? మన భార్యను. కొంతమంది కోసం చెప్తాం, ఏమండి ఈవిడికి ఇంతకుముందు సరే భక్తి ఉండేది కాదండి, కానీ పెళ్ళైన దగ్గర నుంచి చాలా భక్తిలో ఉంటుందండి, వాక్యం వింటుంది, తనలో ఎంతో మార్పు వస్తుంది అని కొంతమంది కోసం వింటాం. కొంతమంది కోసం ఎలా వింటాం?
పెళ్ళైన ముందు చాలా భక్తిగా ఉండేది కానండి, పెళ్ళైన దగ్గర నుంచి ఈవిడలో చాలా మార్పు వచ్చిందండి, ఉన్న భక్తి ఊడిపోయిందండి అంట. దానికి కారణం ఎవరో తెలుసా? భర్తే. భర్త వాక్యం నేర్చుకోవాలి, ఆ వాక్యానుసారంగా జీవించి తను మాదిరిగా ఉంటూ బోధించడం చాలా ఈజీ అండి. బోధించడం చాలా ఈజీ, జీవించడం చాలా కష్టం. మాదిరి అంటే ఏంటో తెలుసా? బోధించడం కాదు, జీవించి చూపించటం. మన మాట, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మన పవిత్రతలో మనం మాదిరిగా ఉంటూ మనము భక్తిని నేర్పించాలి. అమ్మ నాకులా ఉండు అన్నట్టుగా మనం మాదిరిగా ఉండాలన్నమాట. సాధారణంగా కుటుంబాల్లో ఎలా ఉంటుంది అంటేనండి, భార్య భక్తిగా కనబడుతుందంటే ఈయన మాత్రం భక్తి ఏముండదు అనమాట. అలా ఉండకూడదంట. భర్త యాక్చువల్లీ గాడ్స్ డిజైన్ ఏంటి? నాయకుడు అంటే అర్థం ఏంటి? భోగి ఇంజన్ లాగుతుందా, లేకపోతే ఇంజన్ భోగిని లాగుతుందా? ఇంజనే ఏం లాగాలి అంటే అర్థం ఏంటి? భర్తే ఎలా ఉండాలి? మాదిరిగా ఉండి భక్తిలో వాళ్ళు పట్టుకొని మందిరానికి తీసుకొస్తూ, పట్టుకొని వాక్యాన్ని వినేటట్టు చేస్తూ, తనే మాదిరిగా ఉండి కుటుంబానికి భక్తికి మాదిరిగా ఉండాలన్నమాట. భక్తిలో పెంచాలన్నమాట. అది ప్రేమ, అది ప్రేమ. నెక్స్ట్ ఎన్ని నేర్చుకున్నాం? 4 కదా. 5వది 1 పేతురు 3:7 చూడండి అక్కడ ఏముందో. 1 పేతురు 3:7 అక్కడ చాలా మ్యాటర్ ఉందని చెప్పాను కదా ఇందాక, మనం నేర్చుకోవాల్సింది. 1 పేతురు 3:7 అడవుల పురుషులారా, జీవమును కృపావరంలో ఈ భార్యలో మీరు పాలువారై ఉన్నారని ఎరిగి ఒకరి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి. చాలు చాలు, ఇక్కడేం చేయాలి? భార్యను సన్మానించాలి. అందరూ చెప్పట్లే ఏం చేయాలట? సన్మానించడం అంటే రోజుకో షాల్వా తీసుకొచ్చి కప్పాలి కదా. సన్మానించడం అంటే ఏంటండి? గౌరవించాలి. చెప్పండి అదేంటండి? ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. పెద్ద ఆయనే నా ముందే అలా ఇష్టానుసారి గసిరేస్తున్నాడు అనమాట. ఏంటని ఎవరిని పిలుస్తున్నాడు అంటే భార్యను. నన్ను కనిపించింది హీఈస్ నాట్ రెస్పెక్టింగ్. సన్మానించడం అంటే అర్థం ఏంటి? సన్మానించడం అంటే అర్థం ఏంటి? మాట తీరు కూడా గౌరవంగానే పిల్లాలి. ఎవరన్నా మీ భార్య కోసం చీప్గా మాట్లాడుతున్నారనుకోండి, ఏం చేయాలి తెలుసా? నువ్వు నించోవాలన్నమాట. ఒక చిన్న విషయం అడుగుతాను. ఇందాక నేను ఆదాం గురించి చెప్తూ, అవన్ ఎక్కడి నుంచి తీశాడు దేవుడు? ఎక్కడి నుంచి? ప్రక్కటం నుంచి. అది జాగ్రత్తగా ఆలోచించండి. తలలో నుంచి తీలే. ఎందుకు? అక్కడ నేర్పిస్తున్నాడు, భార్య భర్త పైన ఏం చేయకూడదు? అధికారం చేయకూడదు. అందుకోసం తలలో నుంచి తీలే. అలాగని కాళ్ళలో నుంచి కూడా తీలే. ఎందుకు తీలే? కాళ్ళ కింద తొక్కకూడదని. నువ్వు కిందనే ఉండు, నా కాళ్ళ కింద ఉండు, నా కాళ్ళ కింద చెప్పులా ఉండు, నేను చెప్పించాయి, ఇది కాదట. అలా అనకూడదని దేవుడు ఎక్కడి నుంచి తీయలేదు? తలలో నుంచి తీయలేదు, అధికారం చేయకుండా ఉండాలని. కాళ్ళలో నుంచి తీయలేదు, తొక్కకుండా ఉండాలని. ఎక్కడి నుంచి తీశాడు? ప్రక్క నుంచి తీశాడు. ఎందుకు? అక్కడ ఏమి నేర్పిస్తున్నాడు చెప్పండి. కుటుంబంలో నువ్వెంత విలువో నీ భార్య కూడా అంతే విలువ. ఒక విషయం చెప్పనా, ఈ అండర్స్టాండింగ్ బైబిల్ ఒకటే నేర్పిస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళి చూడు, స్త్రీకి గౌరవం లేదు. బైబిల్ ఒక్కటే చెప్తుంది, భార్య భర్తతో ఏంటో తెలుసా? సమానం. మీరు స్టడీ చేయండి, ఏ పుస్తకాలు చదవండి, భార్యకి తక్కువ వేస్తున్నారు. కానీ బైబిల్లోనే భార్యను ప్రక్కటెంపు నుంచి తీసి దేవుడు చెప్తున్నాడు, భర్త ఎంత విలువ భార్య అంతే విలువ, సమానం అని చెప్తుంది. మీకు మనం ఇంటి నుంచి వచ్చినప్పుడు 2 చెప్పులు వేసుకొని వచ్చాం కదండి. అందరూ 2 వేసుకొని వచ్చా, 1 వేసుకొని వచ్చారా? 2 వేసుకొని వచ్చాం కదా. ఈ 2 చెప్పుల్లో ఏ చెప్పు విలువైనది? పొరపాటులో ఒక చెప్పు పోయిందనుకోండి, అమ్మో ఒక చెప్పు చాలా విలువైందండి, చాలా ఖరీదు పెట్టుకున్నాను, ఇది ఒక్కటనే వేసుకుని వచ్చేస్తానండి అంటావా? 2 సమానమే కదా మనకి. 2 కళ్ళల్లో ఏ కళ్ళు చాలా ప్రాముఖ్యమండి మీకు అని అన్నాం అనుకోండి, 2 సమానమే. కొంతమంది ఆలోచిస్తున్నారు ఏ కన్ను సమానం. భార్య ఎంత ప్రాముఖ్యమో, భర్త ఎంత ప్రాముఖ్యమో భార్య అంతే ప్రాముఖ్యం. ఇంకోటి తెలుసా, దేవుడు సృష్టించినప్పుడు ఇద్దరిని ఆయన రూపంలో చేసుకున్నాడు, అంతే కదండి. భర్తను ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, భార్యను కూడా
ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. రక్షణ, భార్యను ఏ రీతిగా రక్షించుకున్నాడో అదే రక్తంతో, అదే ప్రాణం పెట్టి భర్తను కూడా ఆయన రక్షించుకున్నాడు. సో రక్షణలో సమానమే, సృష్టిలో సమానమే, కుటుంబంలో కూడా ప్రక్కటెముకలోంచి తీసి సమానంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ప్రక్క నుంచి మాత్రమే తీలే, చెయ్యి కింద నుంచి తీశాడు. ఎందుకు తెలుసా? చెయ్యి కింద నుంచి ఎందుకు తీశాడు తెలుసా? ఆమెను కాపాడాలి. చెయ్యి ఏం చేస్తుంది? కాపాడుతుంది. అంతేకాదు, గుండె పక్క నుంచి తీశాడు. ఎందుకు తెలుసా? ప్రేమించు అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? ప్రక్కటెముకని ఇంత అర్థం ఉంది. తల్లోంచి తీలే, కాళ్ళలోంచి తీలే, ప్రక్క నుంచి తీశాడు. చెయ్యి కింద నుంచి తీశాడు, గుండె పక్క నుంచి తీశాడు అంట. సో తను సన్మానించాలి. కొంతమంది కొడేస్తారు భార్యను. మొన్న ఒక ఆయన చెప్పాడు, మళ్ళీ వచ్చి సారీ అండి మా భార్యను కొట్టేశానండి అని చెప్పి నాకు చెప్తున్నాను. నన్ను కొట్టడం ఎందుకో, నన్ను కోపం వచ్చిందండి. నో, భార్యను కొట్టావంటే తన అర్థం ఏంటో తెలుసా? ఎవరిని కొట్టుకున్నట్టు? నిన్ను నువ్వే కొట్టుకున్నట్టు. ఎందుకంటే దేవుడు నిన్ను తన్ని ఏమన్నట్టు తెలుసా? ఏక శరీరం. ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏక శరీరం అంటే ఇద్దరు కాదు, ఇద్దరు ఒకటే. ఇప్పుడు భార్యను కొట్టావంటే తన అర్థం ఏంటి? ఎవరిని కొట్టుకున్నట్టు? నువ్వే కొట్టుకున్నట్టు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తూ ఎవరన్నా ఒక్కటి ఇలా కొట్టించుకుంటున్నాడు అనుకోండి, పడ 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 పడని కొట్టుకుంటున్నాడు అని చూసి ఏమంటాం మనం? వీడికి ఏదో తేడా వచ్చింది. సో భార్యను కొడుతున్నాడు అంటే ఆయన ఏమనాలి? స్క్రూ లూజ్ అయింది వీడికి అని అనాలి కదా. భార్యను ఎందుకు కొడతారంటే వాళ్ళు తిరిగి కొట్టలేరని, కొంచెం బలహీనంగా ఉంటారు కదా, చేతకంతనం అది. సో ప్రభువు ప్రేమను చూపించాలంటే గౌరవించాలి. రఫ్గా కఠినంగా మాట్లాడకూడదు. వాళ్ళు ఏమైనా సలహా ఇచ్చారనుకోండి, గౌరవించిన వ్యక్తి అయితే ఏం చేయాలి? వాళ్ళ సలహాను కూడా నువ్వేం చేయాలి? గౌరవం. ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది, నీకేం తెలియదు, నోరు నాకంతా తెలుసు, ఇది కాదట. ఆమె ఏమైనా సలహా ఇస్తే వెంటనే నువ్వు మంచి విషయం చెప్పు, ఆలోచిద్దాం దాని గురించి అని చెప్పి గౌరవించాలట. అయితే ఒక విషయం చెప్పండి, అక్కడ బలహీనమైన ఘట్టమని అన్న మాట ఉందా లేదా? 7వ వచనం చూడండి ఒకసారి. ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను. బలహీనమైన ఘటమని ఎందుకన్నారు అక్కడ? చెప్పండి, బలహీనమైన ఘటమని ఎందుకన్నారు అక్కడ? బలహీనం అన్నమాట అంటే దాని అర్థం ఏంటి? పురుషులందరూ బలంగా ఉంటారు, స్త్రీలందరూ కొంచెం వీక్గా ఉంటారు, అదే దాని అర్థం. అది ఫిజికల్గా అవ్వచ్చేమో, ఎందుకంటే పురుషులు ఎక్కువ కష్టపడే అలాంటి లక్షణం ఉంటుంది. కానీ ఇక్కడ బలహీనమైన మాట దేవుడు ఎందుకు పెట్టాడంటే, పొజిషన్లో, కుటుంబంలో పొజిషనల్గా దేవుడు భార్యను ఎక్కడ ఉండమని చెప్పాడు? లోబడే పొజిషన్లో నువ్వు ఉండు. నీకు లీడర్ ఎవరు? భర్త నీ లీడరు, నువ్వు లోబడు. ఆ విషయాన్ని తీసుకొచ్చి అంటున్నాడు, ఆమె బలహీనమైన పొజిషన్లోనే ఉంది, నీ పైన అధికారం లేదు. అలాగని చెప్పి నువ్వు మొనార్కలా ఉండొద్దు ఆవిడ మీద. అర్థమవుతుందా మీకు? నేను భర్తని, నువ్వు లోబడాల్సిందే, ఇలా కాదు. సన్మానించు, గౌరవించు, కొట్టొద్దు. లేకపోతే ఆమె మాటని బ్రషింగ్ అవే అంటారనమాట. నువ్వు చెప్పేదేంటి? పక్కన నాకంతా తెలిసి నేనే చేసుకుంటాను. మాటను గౌరవం ఇవ్వాలి. ఆమె ఏమైనా సలహా ఇస్తే గౌరవించాలి. నీకు నువ్వెంత విలువ ఇచ్చుకుంటావో అంతే విలువ భార్యకు ఇవ్వాలి. సరే, అమెరికాలో ఒక విషయం గుర్తొచ్చింది. కారు కొనుక్కున్నారనుకోండి, భార్య వస్తుంటే భర్త ముందే కారు ఎక్కేసి కూర్చోడట. ఏం చేస్తారు తెలుసా? డోర్ తీసి భార్య ఎక్కిన తర్వాత డోర్ వేసి అప్పుడు ఈయన వెళ్ళి కూర్చుంటే. ఎందుకు అలా చేస్తారు? అక్కడే నేర్పిస్తున్నారు ఏంటంటే, నాకు భార్య అంటే చాలా గౌరవం, ఐ రెస్పెక్ట్ హర్ అంటున్నాడు అనమాట. సో ఈ అండర్స్టాండింగ్ మనకి వచ్చేయాలి. దేవుని బిడ్డలు అయితే మనం ఈ రీతిగా భార్యను. ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? 5 కమా ఏంటంటి? కారణం లేకుండా ప్రేమించాలి, హత్తుకోవాలి, జ్ఞానంతో మనం కాపురం చేయాలి, ఆమెను అర్థం చేసుకోవాలని నేర్చుకున్నాం. 4వది భక్తిలో పెంచాలి, సన్మానించాలి, గౌరవించాలి. ఎన్ని 5 నేర్చుకున్నాం కదా. 6వది పోషించాలి. అది ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, పోషించాలి అని ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం
ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించడం. మనం క్రీస్తు శరీరం ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘం పోషించి పోషించడం అన్నమాట. సంరక్షించడం తర్వాత చూద్దాం. పోషించడం. సో భార్యను నిజంగా ప్రేమిస్తే భర్త ఏం చేయాలి? ఈయన ఇంట్లోనే ఉంటాడు, ఏం పని చేయడు, నువ్వు తీసిరా, అది కాదట. నువ్వు నిజంగా భార్యను ప్రేమిస్తే ఏం చేయాలి? నువ్వు కష్టపడాలి, సంపాదించాలి, తీసుకొచ్చి భార్యను పోషించాలి. కొంతమంది సంపాదిస్తారు బోల్డంతా, ఇంటికి రూపాయి తయారు ఏంటంటే అది దాగేస్తారు అక్కడ, లేకపోతే ఇలా ప్యాకెట్ ఆడతారు, లేకపోతే ఎందులోనో ఖర్చు పెడేస్తూ ఉంటారు. ఇంటికి ఒక రూపాయి కూడా తీసుకురారు. నువ్వు ఎందుకు తీసుకురావట్లేదంటే నువ్వు నీ భార్యను ఏం చేయట్లేదు? ప్రేమించట్లేదు. నువ్వు ప్రేమిస్తే నీ భార్య నువ్వేం చేస్తావు? పోషిస్తావు. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఆమెను ఏం చేయాలట? పోషించాలి. సో 6వ పాఠం మనం నేర్చుకునేది ఏంటంటే నువ్వు పోషించాలి తనని. నువ్వేం తీసుకొచ్చావు ఇది కాదు. నువ్వు చొంబు తెచ్చావా, మంచం తెచ్చావా, బీరువా తెచ్చావా, చెయ్యి. నువ్వు అనాల్సిందంట, అమ్మా నువ్వేం తీసుకొచ్చావు కాదు, నేను నిన్ను పోషిస్తాను, నువ్వు రా, నేను కష్టపడతాను నీకోసం. సో ఇది దేవుని ప్రేమ. ప్రభు ఎప్పుడన్నా నువ్వెంత కానుక తెచ్చావు, లేకపోతే నువ్వేం తీసుకొచ్చావు, నువ్వేం చేసావు నాకు ఇవన్నీ అడుగుతాడా? మన ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాం కానీ ఆయన మన హృదయం తప్ప, ఆయనకు లోబడ్డం తప్ప మన దగ్గర నుంచి ఆయన ఏది కూడా మన దగ్గర నుంచి కోరడు. ఆయన బలులు నాకు వద్దు, విధేయత నాకు కావాలంటున్నాడు. విధేయుడే ఆయన కావాలి కానీ మన దగ్గర నుంచి ఏమీ ఆయన కోరట్లే. అంతే కదండి. సో మనం కూడా భార్య నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం కాదు కదా, పోషకులుగా ఉండాలన్నమాట, కష్టపడాలి. సో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మనసులో ఏముండాలి తెలుసా? నా భార్య అంటే నాకు ప్రేమ కాబట్టి నేను ఉద్యోగము చేస్తాను, నేను ఆమెకు పోషించాలి కాబట్టి నేను ఉద్యోగము చేస్తున్నా. ఒక ఆటో డ్రైవ్ చేస్తున్నావు, లేకపోతే ఒక కార్ డ్రైవ్ చేస్తున్నావు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? లాంగ్ డ్రైవ్స్ వెళ్ళి చేస్తున్నావు. నా కుటుంబాన్ని నేనేం చేయాలి? పోషిస్తాను. నువ్వు నిజంగా కష్టపడుతున్నావు, ఇంటికి తీసుకెళ్తున్నావు అంటే అదే చెప్తుంది నువ్వు నీ భార్యను నిజంగా నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు అని. దట్ షోస్ హౌ మచ్ యు లవ్ యువర్ వైఫ్. 7వది సంరక్షించాలి. అక్కడున్న మాట చూడండి, ఏముంది అక్కడ? సంరక్షించుచున్నాడు. అందరూ చెప్పండి ఆ మాట. సంరక్షించడం అంటే ఏంటండి? సంరక్షించడం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసాం కాబట్టి కొంచెం శ్రద్ధగా పెట్టండి మనసు. సంరక్షణ అంటే ఏంటి? దాన్ని అర్థం చేయించడానికి మీకు ఒక వచనం చూపిస్తాను. 1 దెస్సలోనికైలు 2వ అధ్యాయము, 1 Thessalonians chapter 2, 1 దెస్సలోనికే 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ ఒక వర్డ్ ఉంది, అది మనకు అర్థం చేయిస్తుంది. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధులమై ఉంటుంది. గారవించున్నట్లు అన్న మాట ఉంది అక్కడ. ఏంటండి ఏముంది అక్కడ? ఎవరు గారవిస్తారట? ఎవరిని గారవిస్తారట? స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్ల. జాగ్రత్తగా ఆలోచించండి. తల్లి బిడ్డ ఏడు చేస్తున్నాడు, ఆడికి ఏం కష్టం ఉందో తల్లి పరిగెట్టుకుని వెళ్ళి ఏం చేస్తుంది? ఎత్తుకొని వాడిని ఊపి, ఏనా నేను ఉన్నాను కదా, ఏం పర్లేదు, ఆకలేస్తుందా, పాలు ఇస్తుంది, స్తన్యమిచ్చు తల్లి కదా, పాలు ఇస్తుంది, మొత్తానికి నేనున్నానని చెప్పి బిడ్డ ఆ ధైర్యంతో ఆటోమేటిక్గా ఏడుపు ఏం చేసేస్తాడు? ఆడిపిస్తాడు. ఎవరెత్తుకున్నా కూడా ఏడుపు ఆగదు, కానీ తల్లి ఎత్తుకొని కొంచెం ఆలిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఏడుపు తగ్గిపోతుంది. ఆ గారవించడం ఏంటో తెలుసా? నేనున్నాను నీకు అన్న భరోసా. సేమ్ థింగ్ సంరక్షణ అంటే కూడా ఏంటో తెలుసు దాని అర్థం? నేనున్నాను నీకు, నేనున్నాను కదా, నీకేం కంగారు పడదు, నీకేం కష్టం వచ్చింది, నేనున్నాను కదా, అక్కడ దేవుడు ఉన్నాడు మనకు సహాయం చేసేవాడు, నీతో ఎప్పుడు నేను ఉన్నాను, నువ్వేం కంగారు పడదు. ఆ భరోసా మనము ఇవ్వాలట. అర్థమైందా మీకు? అది సంరక్షణ అన్న. ఐఎమ్ దేర్ విత్ యూ, నేనున్నాను నీకు, ఏం కంగారు పడద్దు. ఏమండి నాకు ఆఫీస్లో ప్రాబ్లం ఉందండి, నాకు అలాగే ప్రాబ్లం ఉంది, ఏం పర్లేదు, నేనున్నాను కదా నీకు, ఏం పర్లేదు. ఆ మాట అంటే దాన్ని దేవుడు ఏమంటున్నాడు? దాన్ని ఏమంటున్నాడు? సంరక్షణ. ఐఎమ్ దేర్ విత్ యూ, నేనున్నాను నీకు, ఏం కంగారు పడక. ఆ మాట అంటా ఉండాలంటండి, పదే ఆ మాట అంతా ఉండాలట. సంరక్షణ అంటే అదే, ప్రొటెక్టర్ అంటారన్నమాట. నేను చూసుకుంటాను, నీకేం పర్లేదు, నువ్వు కంగారు పడక, నువ్వు చూసుకో, నువ్వు నీ పని చూసుకో, నేను చూసుకుంటాను నీ సంగతి, ఈ ప్రాబ్లం నాకు పక్కన పెట్టే. సో ఒకసారి మనం భార్యతో గడపమండి, టైం స్పెండ్ చేయం మనం. సో బిజీ ఆల్ డే. నేను కూడా ఆఫీస్ అంటాం, మీటింగ్ అంటాం, ఆ స్టడీ ఈ స్టడీ, భార్య బిడ్డలతో అంత టైం స్పెండ్ చేయండి. ఇంకెక్కడ సంరక్షణ?
ఇంకోటి ఒక్కోసారి ఏం చేయమంటే ఇంట్లో ఏం జరుగుతుందో, నువ్వేం చేస్తున్నావు, ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత వెళ్తున్నావు, ఏం చెప్పవు నువ్వు. ఆవిడకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఏంట్రా బాబు ఏం చెప్పడు, ఏం జరుగుతుంది ఏంటి, ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే నేను ఇంత సంపాదిస్తున్నాను, దీనికి ఇంత ఖర్చు పెట్టాం, ఇంకా ఇంత ఉంది, సో ఈ నెలకు మనకు ఏం ప్రాబ్లం లేదు, పర్లేదు. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను భార్యకి ఏమనిపిస్తుంది, ఈయనంతా ప్లాన్డ్గానే ఉన్నాడు, మనకేం ప్రాబ్లం వచ్చినా ఏం పర్లేదన్నమాట. సో ఆ ధైర్యం ఇస్తూ ఉండాలన్నమాట ఎప్పుడు. ఇదంతా ఏమంటాం, సంరక్షణ. చెప్పండి ఆ మాట, సంరక్షణ. ఇవన్నీ మనం చేస్తున్నామా? సో ఇదంతా కూడా భర్తలు చేస్తేనే ఏం చేస్తున్నట్టు, ప్రేమిస్తున్నాడు. ఆఖరి మాట, 8వ మాట, నిష్ఠూర పెట్టకూడదు. కొలసి పత్రిక వెళ్ళిపోదాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టొద్దు. ఎందో పాయింట్ ఏం నేర్చుకుంటున్నామండి? అందరూ చెప్పాలి ఆ పాయింట్ ఏంటది. నిష్ఠూరం అంటే ఏంటి చెప్పండి. నిష్ఠూరం అన్న మాటకి కరెక్ట్గా అర్థం ఏంటంటే చేదు అని అర్థం. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా తీపి తిన్నారనుకోండి, మీ ముఖం ఎలా ఉంటుంది అంటది, చేది నోట్లో పడిపోయింది అనుకోండి, ఏం చేస్తాం, ముఖం అంటాం కదా. మనం ఒక్కొక్కసారి భర్తలు ఎలాగా బిహేవ్ చేస్తామంటే భార్యలు ఛీ అన్నట్టు విసుగొచ్చేలాగా బిహేవ్ చేస్తాం ఒక్కొక్కసారి. ప్రభు అందుకోసం ఏ మాట ఉపయోగించాడు, వాళ్ళకి చేదులా ఉండదు, నువ్వు చేదులా అంటే వాళ్ళని అసహించుకునేటట్టు ప్రవర్తించదు. మనం ఒక్కొక్కసారి మన భార్యలు మనకు లోబడకుండా మనల్ని అసహించుకోవడానికి గల కారణం మనమే. మనం చేసే పనులు, మన అన్నయ్య మాటలు, ఇవే వాళ్ళకి అసహ్యం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. చిన్నవే అనుమానిస్తున్నాం అనుకోండి ప్రతిదానికి. ఎలా ఉంటుంది చెప్పండి భార్యకి, ఈడ ఏంట్రా బాబు అస్తమాను అనుభవించడం, అసహ్యం వస్తుంది అన్నమాట. ఆమెను ఏం చేస్తున్నట్టు, నిష్ఠూర పెడుతున్నట్టు. ఇంకోటి ఆమె నచ్చని పనులన్నీ చేస్తున్నాం కూడా అస్తమాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అనకూడదు కానీ కొన్ని విషయం, అస్తమాను వేరే అమ్మాయిలతో మాట్లాడడం, అస్తమాను వేరే అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవడం, అలాగా ఉంటే ఎలా ఉంటుంది భార్య, అసహ్యం వస్తుంది అనమాట. వీడు ఇంతేరా బాబు వీడు. సో మన పనులే ఆవిడ ఏం చేస్తున్నాయి, నిష్ఠూరు పెడుతున్నాయి అనమాట. అందువల్లే లోబడ్డానికి కూడా అసహించుకుంటారు. వీడికి లోబడకూడదురా బాబు అని. ప్రేమించాలని చెప్పాడు కానీ ఏం చేయొద్దు అంటున్నాడు, నిష్ఠూర పెడతాం. ఒక్కొక్కసారి ఇంట్లో కూడానండి చిన్న చిన్న విషయాల్లోనే ఆవిడ నచ్చని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, అందరూ అలర్ట్ అయిపోయారు, ఏం చెప్తారా అని. మా భార్యకు చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరగడం. అది ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు వచ్చింది మొత్తానికి. చెప్పులు వేసుకుని తిరుగుతాం. స్టార్టింగ్ కూడా చిరాకుపడేది అనమాట. ఆ అలవాటు మానడానికి కనీసం మాకు 7 సంవత్సరాలు పట్టింది నాకు. ఆవిడ సహనానికి దేవునికి ఎన్నో వందనాలు. ఈ దేవుడు ఈ విడుదల పొందడం కూడా దేవుడిచ్చిన కృప అంతే. చిన్న విషయమే. ఓసారి మనం ఏం చేద్దాం, స్నానం చేసి వస్తాం, అదే టవలో మంచం మీద చేద్దాం. ఆవిడ చూస్తే చిరాకు వస్తుంది. మనం వాడే అండర్వేర్ నుంచి దగ్గర నుంచి మొత్తం అన్ని అలా పడేస్తూ ఉంటాం. ఆవిడ చూస్తే నన్ను అసహ్యం వేస్తూ ఉంటుంది. ఒకసారి బాత్రూమ్ వాడి బయటకు వస్తాం, మళ్ళీ రెండో వాడు వెళ్తే ఆవిడ వెళ్ళాడరా బాబు బాత్రూంలో అన్నట్టుగా కూడా చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. అవన్నీ ఏంటి చెప్పండి, ఆ వ్యక్తి మీద ఏం వచ్చేటట్టు చేస్తాయి, అసహ్యం వచ్చేటట్టు చేస్తాయి కదా. అంటే మనందరం సూపర్ పర్ఫెక్ట్ కాదండి, మనందరం ఇవన్నీ చేసేవి. కానీ నిజంగా భార్యను ప్రేమిస్తే నిష్ఠూర పెట్టకూడదు. అంటే అర్థం ఏంటి, చిరాకు, చేదు, అసహ్యం వచ్చేవి చేయకూడదు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే జ్ఞానంతో ప్రవర్తించాలి, అంతే కదా. ఇంత జ్ఞానం అంటే ఏం చెప్పాను, తనకి ఏంటి ఇష్టమో, ఏంటి అసహ్యం అయ్యేటట్టు చేస్తున్నాయో, ఏంటి తనని సంతోష పెడతాయో అర్థం చేసుకుంటూ జ్ఞానంతో మనం కాపురం చేయాలి. అలా చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఏం చేస్తాడు, ఆరంభిస్తాడు. ఇప్పుడు చెప్పండి 8 విషయాలు. నిజంగా ప్రేమ చూపించాలంటే ఏం చేయాలి, కారణం లేకుండా ప్రేమించాలి. అంటే ఆ కారణం లేకుండా అంటేనే అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రేమించాలన్న అర్థం, అంతే కదా. 2, హత్తుకోవాలి. నీ చేయ పట్టుకున్నాను, ఏమవనా సరే, అవసరం నువ్వు ఏదైనా తప్పు చేసినా సరే నేను మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టను. కొంతమంది వదిలేస్తారు అంతే చేయని, చాలా తప్పది, అది దైవ ప్రేమ కాదు. 3, జ్ఞానంతో కాపురం చేయాలి. 4, భక్తిలో పెంచాలి. 5, గౌరవించాలి, సన్మానించాలి. రైట్. 6,
పోషించాలి. 7 సంరక్షించాలి. నేను ఉన్నాను కదా అని భరోసా ఇవ్వాలన్నమాట. 8 నిష్ఠూరపడదు. ఆమెని బాధ పెట్టే, అవమానించే, లేకపోతే విసిగించే అలాంటి పనులు చేయకూడదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, కుటుంబం అన్నది ఎలాంటిది అంటేనంట గాజు గ్లాస్ లాంటిదంట. ఎలాంటిది అది? అది చాలా విలువైనది. మీరు ఏదైనా గాజు వస్తువు కొన్నారనుకోండి, దాని బయటన ఒక మాట రాసి ఉంటుంది. ఏమంటుంది తెలుసా? హ్యాండిల్ విత్ కేర్ అంటాడు. అంటే అర్థం ఏంటి? ఇది చాలా విలువైనది, కానీ కింద పడేస్తే మాత్రం, మొన్న కెమెరా కొన్నాం, చాలా విలువైనది అది, దాని బయటన ఒకటి రాశాడు, హ్యాండిల్ విత్ కేర్, కింద పడేస్తే పనిచేయదు. సో మనం కానీ కుటుంబాన్ని ఇంత జాగ్రత్తగా మనం శ్రద్ధ వహించి దేవుని మీద ఆధారపడుతూ, ప్రభువా నాలో ఆ శక్తి లేదు నాయన, ఇలా ప్రేమించడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభు మీద ఆధారపడకుండా మనం ప్రేమించకపోయినా, భార్యలు కూడా ఆ రీతిగా విధేయత చూపించకపోయినా, ఇలాంటి విలువైన దేవుడిచ్చిన ఆ కృపావరాన్ని మనమే పాడు చేసుకుంటాం. సంతోషం లేకుండా బ్రతుకుతాం. దేవునికి అవమానం తీసుకొచ్చిన వాళ్ళ బ్రతుకుతాం. లేదా దేవుని మీద ఆధారపడుతూ భర్తలు భార్యను ఈ రీతిగా ప్రేమిస్తూ, భార్యలు కూడా అలా విధేయులుగా ఉంటేనండి, ఆ కుటుంబంలో పరలోకపు సంతోషాన్ని మనం అనుభవిస్తాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక.